అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మహామాయ అర్ధరాత్రి రెండవది 7వ భాగం. రచన కనక మేడల గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? చీకటి పడే వేళకి నగరానికి ఒక పక్కగా ఉన్న పెద్ద సరోవరానికి చేరుకున్నారు అందరూ. అక్కడ కాసేపు విశ్రమించి తిరిగి రాజభవనానికి వెళ్ళిపోతున్న తరుణంలో ప్రతాప్ మంత్రవాదితో ఇలా అన్నారు. ఎంతో ప్రయత్నం మీద మంజుల రహస్య భవనం నుంచి మనం కిరణ్మయ్యని విడిపించుకోగలిగాం. కానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. కిరణ్మయ్యని దుర్మార్గుడైన సూరసేనుడు మన చేతుల్లోంచి ఎత్తుకుపోయాడు. పాపం కిరణ్మయ్య అతని చేతుల్లో ఎన్ని కష్టాలు పడుతోందో. నాన్నగారు ఉన్నంత వరకు లోపల బాధపడుతూ ఉన్నా నేను ఈ విషయాన్ని బయటికి అనలేకపోయాను. ఇప్పుడు మీరు ఒక పని చేయాలి. మన సైనికులు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోగానే సూరసేనుడు ప్రాణాలను రక్షించుకోవడానికి ఎక్కడికో పారిపోయాడు. అతను ఎక్కడ ఉన్నది మనకు తెలియదు. అందుచేత అతని జాడ మీరు తెలుసుకుంటే మనం కిరణ్మయ్యని విడిపించడానికి వీలవుతుంది. మంత్రవాది కాసేపు ఆలోచించాడు. సూరసేనుడి జాడ కనుక్కోవటం తనకు కష్టం కాదు. కానీ రాజకుమారులను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. మహారాజు గారు తిరిగి వెళ్ళిపోతూ రాజకుమారులను జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు తాను మరో పని మీద వెళ్తే ఏదైనా అపాయం సంభవించవచ్చు. సూరసేనుడి జాడ తెలుసుకోవటానికి నేనే వెళ్ళాలా? నేను మీతో పాటు ఉండటమే శ్రేయస్కరం అనుకుంటాను. ఈ పనికి నేపాళీని వినియోగిస్తాను, మంత్రవాది నెమ్మదిగా అన్నాడు. ప్రతాప్ నేపాళీ వంక చూశాడు. సూరసేనుడు ఎక్కడ ఉన్నది, కిరణ్మయ్యని ఎక్కడ దాచింది నేను ఒక్క రోజులో తెలుసుకుని వస్తాను. అందుకోసం మంత్రవాది వెళ్ళనక్కర్లేదు, ఆయన ఇక్కడే ఉండటం మంచిది అన్నాడు నేపాళీ తన అంగీకారాన్ని తెలియజేస్తూ. అందరూ రాజభవనానికి తిరిగి వచ్చారు. ఎవరి స్థానాలకు వాళ్ళు చేరుకున్నారు. మహారాజు ఉండగా ప్రతాప్, జయంత్ ఒకే గదిలో పడుకునేవారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కోసం ఏర్పాటు చేయబడిన గదిలో ప్రతాప్ శయనించడానికి ఏర్పాట్లు జరిగాయి. క్రమంగా రాత్రి 12 గంటలు కావచ్చింది. ప్రతాప్ తన గదిలో పడుకున్నాడు. అతనికి ఇంకా నిద్ర పట్టలేదు. కిరణ్మయ్యని వెతకడానికి నేపాళిని పంపించినా అతను ఆమెను గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు. ఏదో ఆలోచిస్తూ మంచం మేంచి లేచి గదిలో అటూ ఇటూ తిరగసాగారు. అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ఒక భటుడు లోపలికొచ్చి నమస్కారం చేశాడు. ఏం కావాలి? ప్రతాప్ అడిగాడు. మీకోసం ఎవరో గూఢచారి బయట ఉన్నాడు, పంపించమంటారా అని అడిగాడు భటుడు. తక్షణం పంపించు అన్నాడు ప్రతాప్. భటుడు వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి వేళ వచ్చిన అవసరమైన పనుంటే గూఢచారులతో మాట్లాడక తప్పుతుందా? ఎవరో ఈ గూఢచారి అని ప్రతాప్ ఎదురు చూస్తున్న సమయంలో ఒక యువతి లోపలికి వచ్చి అతనికి నమస్కారం చేసింది. ప్రతాప్ ఆమెను చూడగానే ఆశ్చర్యపోయాడు. ఏమిటి కాళీ, ఇప్పుడు వచ్చావు? కిరణ్మయ్య సంగతి ఏమైనా తెలిసిందా? ప్రతాప్ ఆతృతగా అడిగాడు. కాళీ నవ్వింది. ఆ నవ్వులో ఆనందం మిళితమై ఉంది. కిరణ్మయ్యి క్షేమంగా ఉంది. ఆమె కోసం మీరేమీ బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంగతి వినగానే ప్రతాప్ ఆనందానికి హద్దులు లేకపోయాయి. ఆనందంగా కాళీ భుజం తడుతూ అడిగాడు. కిరణ్మయ్యి ఎక్కడుంది? సూరసేనుడి చేతుల్లోంచి ఆమెను ఎవరు విడిపించారు? నీతో పాటు ఆమెను ఇక్కడికి తీసుకొస్తే అభ్యంతరం ఏముండేది? కాళీ మళ్ళీ నవ్వింది. కిరణ్మయ్యని మేమే విడిపించాం. ఎలా విడిపించింది తర్వాత తమకే తెలుస్తుంది. ఈ సమయంలో ఆమెను ఇటు తీసుకురావటం మంచిది కాదని ఈ నగరంలోనే ఒక చోట ఉంచాం. ఆమె మిమ్మల్ని చూడాలని తహతహలాడుతోంది. ఈ సంగతి మీకు చెప్పడానికే నేను ఇప్పుడు వచ్చాను అంది. అయితే వెళ్దాం పద అన్నాడు ప్రతాప్. ఉన్నపాటున కాళీతో పాటు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. తాను బయటికి వెళ్ళబోతున్న సంగతి ఎవరికీ చెప్పలేదు. ఇద్దరు రాజభవనంలో ఉండి నుంచి బయటకు వచ్చారు. ఆకాశంలో నక్షత్రాలు అరుణ కాంతుల్ని వెదజిమ్ముతున్నాయి. చంద్రుడు చల్లని వెన్నెలను ప్రసాదిస్తున్నాడు. కాళీ, ప్రతాప్ ముందుకు సాగారు. ఇక చిత్రగృహం. ఆ పెద్ద మహామాయ 3. ఆ పెద్ద ఇల్లు పాడుబడిన కోటలా ఉంది. చుట్టూ చాలా ఎత్తైన ప్రహరీ గోడ. ఆ గోడ ఎక్కి కానీ దూకి కానీ లోపలికి ప్రవేశించడం సామాన్యమైన పని కాదు. అందుకెంతో శ్రమ, ఓర్పు, నేర్పరితనం కావాలి. ఇల్లు చాలా పురాతనమైంది. చాలా కాలంగా అందులో ఎవరూ ఉంటున్న లక్షణాలు ఏం లేవు. దానిని ఎవరో ధనవంతులు కానీ రాజవర్గం వారు కానీ నిర్మించి ఉండాలనిపిస్తోంది చూడగానే. అందుకు తగినట్టుగా ఆ ఇంటి గోడల మీద అక్కడక్కడ కనిపించే శిల్ప సౌందర్యం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఆ ఇంట్లో కుడి ఎడమ ప్రక్కల వరుసగా ఎన్నో గదులున్నాయి. మధ్యలో పొడుగాంటి నడవ. కుడి చేతి పక్క ఉన్న ఒక గదిలో 2 యువతులు నేల మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ అందచందాలలో ఒకరికొకరు తీసిపోరు. అయితే ఆ ఇద్దరిలో ఒక ఆమె
కోమల హృదయం శరీరం కలది. రెండవ యువతి దేహదారుఢ్యం కలిగిన ఒక వీరవనిత. ఒకరు కిరణ్మయి, రెండవ యువతి లావణ్య. నువ్వు నాకెంతో సహాయం చేశావు. నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. కిరణ్మయి నెమ్మదిగా కృతజ్ఞతాసూచకంగా అంది. లావణ్య అందమైన ముఖంలో చిరునవ్వు తొణికిసలాడింది. ఆనందంగా ఒకసారి కిరణ్మయి కేసి చూసింది. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. అనుకోకుండా అనేక సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. అందులో ఇదొకటి. ఇక నా కోసం నేను చేసుకోవలసిన పనులు చాలా ఉన్నాయి. కిరణ్మయి కూడా నవ్వింది. నీ ప్రయత్నం కూడా తప్పక నెరవేరుతుంది. ప్రతాప్, జయంత్ నీకు కృతజ్ఞత చూపవలసిందే. వాళ్లపై అఘాయిత్యం చేయి తలపెట్టిన వారిని నువ్వు కాబట్టి ఆపగలిగావు. కానీ మరొకరు ఆపగలరా? అయినా లావణ్య ఏదో అనబోయి సందేహంగా అడిగింది. ఏమీ సందేహించాల్సిన అవసరం లేదు. నువ్వు జయంతిని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావు. నీలాంటి అందగత్తెను, శౌర్య పరాక్రమాలు గల యువతిని ఎవరు ప్రేమించకుండా ఉండగలరు? జయంత్ నిన్ను తప్పకుండా ప్రేమిస్తాడని నేను అనుకుంటున్నాను అని కిరణ్మయి అంది. లావణ్య కనురెప్పలు సిగ్గుతో బరువెక్కాయి. నెమ్మదిగా కిందకు వాలిపోయాయి. జయంత్ పడుకునే గదిలోకి అడుగుపెట్టి నువ్వు అతని హృదయాన్ని ఆకర్షించుకోవటానికి సఫల ప్రయత్నమే చేశావనుకుంటాను కిరణ్మయి మళ్ళీ అంది. ఇంతకీ మనం ఇప్పుడు ఏం చేయాలో? ఇంతకీ ఇంట్లో ఇలా ఎంతసేపు ఉండగలం? సంభాషణను మార్చింది లావణ్య. ప్రతాప్ గారి కోసం వెళ్ళిన ఖాళీ ఇంకా రాలేదు. రాగానే మనం ఏమీ చేయవలసింది మాట్లాడుకుందాం. అయినా నిన్ను వదిలి వెళ్ళటం నాకేమాత్రం ఇష్టం లేకుండా ఉంది. ఇంతకు క్రితం మనం ఒకరికొకరు తెలియదు. ఇప్పుడు సన్నిహితులం. విడిపోయి తర్వాత మళ్ళీ ఆ ప్రేమానురాగాలు ఉంటాయా? నా విషయంలో అలా అనుకోకు లావణ్య. నిన్ను చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. నాకు ఆప్తురాలిలా అనిపిస్తున్నావు. నాకు చెల్లెళ్ళు కూడా లేరు. నువ్వు ఒక చెల్లివని అనుకుంటున్నాను. కిరణ్మయి లావణ్య భుజం మీద చెయ్యేసింది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఇద్దరూ అలా తన్మయ అవస్థలో కాసేపు ఉన్నారు. బయట నుంచి తలుపు తట్టిన చప్పుడైంది. ప్రహరీ గోడ దాటి లోపలికి వస్తే ఇంటికంతటికీ ముఖద్వారం ఒకటి ఉంది. ఆ తలుపు తట్టారు. లోపలికి రావటానికి ఆ తలుపు తప్ప మరో దారి లేదు. ఖాళీ వచ్చినట్టుంది అన్నది కిరణ్మయి. లావణ్య ఒక్క క్షణం ఆలోచించింది. తలుపు మీద మళ్ళీ ఎవరో తట్టారు. బహుశా తలుపు తట్టేది ఖాళీ కావచ్చు. అయినా ఈ ఇంటి విషయం సూరసేనుడి బృందానికి తెలుసు. మంజులకు, వరూదినికి కూడా తెలుసు. మనల్ని ఎవరైనా మోసగించడానికి రావటానికి అవకాశం ఉంది అన్నది లావణ్య. అయితే నేనే పరీక్షించి తలుపు తీస్తాను, నువ్వెక్కడే ఉండు అంటూ కిరణ్మయి లేచి గబగబా ముఖద్వారం దగ్గరికి వెళ్ళింది. ప్రతాప్ను చూడాలనే కోరిక ఆమెలో మిక్కుటంగా ఉంది. అందుకే లావణ్యను కాదని తానే స్వయంగా తలుపు తీయటానికి వెళ్ళింది. తలుపు వెనక ఒక్క క్షణం మౌనంగా నిలబడింది కిరణ్మయి. మళ్ళీ ఎవరో తలుపు తట్టారు. కిరణ్మయి నెమ్మదిగా అంది, ప్రతాప్. సిద్ధం. అవతల వైపు నుంచి జవాబు వినిపించింది. కిరణ్మయి ఆనందానికి హద్దులు లేవు. నెమ్మదిగా తలుపు తీసింది. అయితే ఒక బలమైన చెయ్యి ఆమెను ఒడిసి పట్టుకుంది. కిరణ్మయి ఒక్క పెద్ద కేక పెట్టింది. కానీ తలుపు వెనక ఉన్న ఆకారం ఆమెను తన రెండు చేతుల్లోకి తీసుకుని బయట చీకటిలో లీనమైపోయింది. కిరణ్మయి కేక వినగానే లావణ్య ముఖద్వారం దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. కిరణ్మయి కోసం బయట వెతికింది కానీ ఆమె కనిపించలేదు. అప్పుడే ప్రహరీ గోడ దాటి లోపలికి ప్రవేశిస్తున్న ఖాళీ, ప్రతాపుల మీద ఆమె దృష్టి పడింది. ఆ ఇద్దరూ లావణ్యను సమీపించారు. లావణ్యను అక్కడ చూడగానే ప్రతాప్కి ఎంతో ఆశ్చర్యం వేసింది. ఇదంతా మోసమేమో అనుకున్నారు ప్రతాప్ కాసేపు. లావణ్య దొంగల ముఠా నాయకురాలని తాను ఇదివరకు విన్నాడు. తమకు శత్రుపక్షంలోనిదని అతనికి తెలుసు. ఆ లావణ్య ఇక్కడుంది అంటే ఈ ఖాళీ అసలు ఖాళీ కాదేమో అని సందేహం కలిగింది ప్రతాప్కి. మారు వేషాలు వేసుకుని ఇతరుల్ని మోసగించడం ఈ మధ్య మామూలైపోయింది. అలాగే తనను కూడా మోసగించి బంధించడానికి ఈ ప్రయత్నం జరిగిందేమో. కిరణ్మయి ఏది? ఖాళీ ఆతృతగా అడిగింది లావణ్యని. అదే నేను చూస్తున్నాను. ఇప్పుడే ఎవరో ఈ ముఖద్వారం తట్టారు. కిరణ్మయి తలుపు తెరవడానికి వెళ్ళింది. అంతే, నాకొక కేక వినిపించింది. నేను పరిగెత్తుకొచ్చాను. కానీ కిరణ్మయి కనిపించలేదు. ఇదంతా ఒక్క క్షణంలో జరిగింది. లావణ్య విచారంగా అంది. కేక నాకు వినిపించింది. ఎవరిదో అనుకున్నాను అన్నాడు ప్రతాప్. లావణ్య మాటలు విన్న తర్వాత ప్రతాప్కు వాళ్ళ మీద నమ్మకం కుదిరింది. అయితే ఈ లావణ్య ఎవరో అన్న సందేహం అతన్ని ఇంకా వేడలేదు. తమకు మిత్రురాలే కానీ శత్రువు మాత్రం కాదని నిర్ణయించుకున్నాడు. కేక వినిపించగానే నేను అటూ ఇటూ చూశాను. ముసుగు వేసుకున్న ఒక ఆకారం ప్రహరీ గోడ పక్కగా కుడివైపుకు పారిపోతూ నాకు కనిపించింది. కిరణ్మయిని ఆ వ్యక్తి అపహరించి ఉండొచ్చు. వెంటనే అనుసరిద్దాం రండి, ఖాళీ ఆవేశంతో అంది. ముగ్గురు ప్రహరీ గోడ దాటి ఖాళీ చెప్పిన పక్కకు పరుగు తీశారు. నిశ్శబ్దంగా ఉంది నగరం.
జనసంచారం లేని ఆ వీధుల్ని దాటుకుంటూ ముగ్గురు నగరంలోంచి బయటకొచ్చారు. నగరానికి 4-5 పర్లాంగుల దూరంలో దట్టంగా ఉన్న పొదల దగ్గర ఏవో కొన్ని ఆకారాలు స్పష్టంగా కనిపించాయి. వెన్నెల్లో ముగ్గురు ఆ పక్కకి దూకారు. ఒక పొదచాటున వాళ్ళు కొంచెం దూరం నుంచి చూసిన విషాద దృశ్యం వాళ్ళని కలవరపరిచింది. ప్రతాప్ ఆ ఇద్దరిని వెనక వదిలి వేగంగా ముందుకు పరిగెత్తారు. ఆ పొదచాటున తలపై ముసుగు వేసుకున్న ఒక భయంకర వ్యక్తి కిరణ్మయిని కత్తితో పొడవబోతున్నాడు. ఏదో బిగ్గరగా అరుస్తున్నాడు కూడా. అతని పక్కనే 3-4 భటులు నిలబడి ఆ దృశ్యం చూస్తున్నారు. వాళ్ళు ఆ ముసుగు వ్యక్తి అనుచరులే అయి ఉండొచ్చు. ప్రతాప్ ఆ ముసుగు వ్యక్తి మీదకు దూకాడు. అతను కూడా సామాన్యుడు కాదు. ఇద్దరు ఒకరినొకరు తోసుకుంటూ యువతల మైదానంలోకి వచ్చారు. ప్రతాప్ అతని చేతిలోని కత్తిని లాగి దూరంగా విసిరివేశాడు. ఇద్దరు కుస్తీ పట్టసాగారు. కాళీ, లావణ్య ప్రతాప్ మీదకు దూకపోతున్న 3-4 భటుల మీద కలియబడ్డారు. కాళీ అందులో ఒక అతనిని నేల మీద పడగొట్టి అతను రొమ్ముల మీద కూర్చుంది. లావణ్య మరొక అతన్ని పరలోకానికి పంపింది. ప్రతాప్ చేతికి ఎంత బలవంతుడైన రెండో వ్యక్తి ఎంతసేపని నిలవగలడు? ప్రతాప్ ముష్టి యుద్ధంలో అతన్ని పూర్తిగా ఓడించాడు. తీవ్రమైన గాయాలు ఏర్పడటం చేత ఆ వ్యక్తి నేల మీదకు ఒరిగిపోయాడు. సొమ్మసిల్లాడు. క్రమంగా స్పృహ తప్పసాగింది. ఇదంతా పావుగంటలో జరిగింది. అతనిని పూర్తిగా ఓడించిన తర్వాత ప్రతాప్ కిరణ్మయి కోసం పొదవైపు చూశాడు. కానీ కిరణ్మయి అక్కడ లేదు. కాళీ, లావణ్య తమ ప్రత్యర్థుల్ని ఓడించి విజయ గర్వంతో నిలబడున్నారు. ఆ సందట్లో కిరణ్మయి ఏమైందో వాళ్ళు చూడలేదు. కిరణ్మయి కోసం వాళ్ళు పొదల చాటున వెతకసాగారు. ఇక ప్రతాప్, జయంత్ రాజభవనంలోని ఉద్యానవనంలో కూర్చుని ఉన్నారు. చక్కదనాన్ని, సౌరభాన్ని వెదజల్లుతున్న పూల మొక్కలు వాళ్ళ కళ్ళకు, హృదయాలకు ఆనందాన్ని, శాంతిని చేకూర్చుతున్నాయి. మలయ మారుతం మెల్లగా వీస్తూ శరీరాన్ని పులకరింపజేస్తోంది. ఆమె పేరు లావణ్య. కాళీని అడిగి తెలుసుకున్నాను. ఎంత సౌందర్యవతో అంత శౌర్య పరాక్రమాలు గల యువతి. మనకు స్నేహితురాలే. ఆ రోజు మన గది పక్క గదిలో జరిగిన యుద్ధంలో ఈమె ఉందట. మంజులను, ఆమె సహాయకురాలు వరూదిని ఓడించి పారద్రోలింది ఈమెనని తెలిసింది. వాళ్ళిద్దరూ మనకేదో అపాయం తలపెట్టి వచ్చారట ప్రతాప్ అన్నాడు. జయంత్ సంతోషంగా ఒకసారి ప్రతాప్ కేసు చూశాడు. లావణ్య తన హృదయాన్ని ఆకర్షించుకున్న యువతి. ఎంత చక్కని పేరుకు తగిన సౌందర్యం, అంతకు మించిన ధైర్య పరాక్రమాలు. అతని మనసులో లావణ్య నిండు స్వరూపం ఒకసారి మెరిసింది. జయంత్ ఎంతో తన్మయానుభూతితో క్షణం కళ్ళు మూసుకున్నాడు. కిరణ్మయిని సూరసేనుడి చేతులలో నుంచి విడిపించింది కూడా లావణ్యనట. యుద్ధ తంత్రాల్లో ఆమెది అందెవేసిన చెయ్యి. ప్రతాప్ మళ్ళీ అన్నాడు. ఇంతకీ కిరణ్మయి ఏమైంది తెలియలేదుగా? జయంత్ అడిగాడు సంభాషణ మార్చాలన్న ఉద్దేశంతో. నేను, కాళీ, లావణ్య ఎవరు చేస్తున్న పనిలో వాళ్ళు మునిగిపోయి ఉన్నాం. ఆ సమయంలో కిరణ్మయి పొదల దగ్గరే ఉండాలి. కానీ ఏమైంది తెలియలేదు. ఎవరైనా ఎత్తుకుపోయారనుకోవటానికి కూడా నాకు తగిన ఆస్కారం కనిపించడం లేదు. ఎవరైనా బలవంతాన ఎత్తుకుపోతూ ఉంటే అరవకుండా ఉంటుందా? మరి కాళీ ఎక్కడికి వెళ్ళింది? కిరణ్మయి కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. లావణ్య కూడా కాళీతో పాటే వెళ్ళింది. పాపం ఆ యువతి మనస్సు నీ మీదే ఉందని కాళీ అంటోంది. ప్రతాప్ నవ్వుతూ అన్నాడు. జయంత్ తల వంచాడు. తాను లావణ్యను ప్రేమిస్తున్నాడు. కానీ ఆమె తనను ప్రేమిస్తుందో లేదో అన్న అనుమానం అతన్ని పట్టి పీడిస్తోంది. ప్రతాప్ అన్న మాటలు అతని మనస్సుకు ఊరట కలిగించాయి. అయితే తన మనసులోని భావాలను బయటికి తెలియనీయకుండా నెమ్మదిగా ఇలా అన్నాడు. ఆమె ఎవరో, తల్లిదండ్రులు ఎవరో, కులగోత్రాదులు ఏమిటో తెలియవుగా? ప్రతాప్ మళ్ళీ నవ్వాడు. ప్రేమకు కులగోత్రాలకి ఏమీ సంబంధం లేదనుకుంటాను. ఉంగరంలోని ఫోటో చూసి నేను కిరణ్మయిని ప్రేమించాను. అప్పటికి కిరణ్మయి ఎవరో, ఆమె కులగోత్రాలు ఏమిటో, తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. అయినా ఆమెను ప్రేమించకుండా ఉండలేకపోయాను. తర్వాత కదా నాకు తెలిసింది కిరణ్మయి తండ్రి మనకు తరతరాలుగా శత్రువని. అయినా ఇప్పటికీ నేను కిరణ్మయిని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను. జయంత్ కూడా ప్రతాప్ త్రోవలోనే ఉన్నాడు. లావణ్య కులగోత్రాల సంగతి నిజానికి అతనికి అక్కర్లేదు. అతని హృదయం పూర్తిగా ఆకర్షింపబడింది అంతే. జయంత్ ఏమీ మాట్లాడలేదు. కాసేపు ఇద్దరూ తమ ప్రేమ ప్రపంచాల్లో మునిగిపోయి మౌనంగా ఉన్నారు. ఇంతలో భటుడొకడు అక్కడికొచ్చాడు. జయంత్ దృష్టి అతనికేసి మరలింది. ఏం కావాలి అని కళ్ళతోనే ప్రశ్నించాడు జయంత్. మీకోసం ఎవరో బాబాజీ వచ్చారు. అర్జెంటుగా కలుసుకోవాలట. ఆయన్ని వాకిట్లో ఉంచి నేను మీతో చెప్పడానికి వచ్చాను. జయంత్ ప్రతాప్ కేసు చూశాడు. ప్రతాప్ భటుడు చెప్పిన మాటలన్నీ మౌనంగా విన్నాడు. ఈ ప్రశాంత పరిస్థితికి ఎవరో భంగం కలిగించడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు.
ఒక గంట తర్వాత రాజమందిరంలోనే కలుసుకుంటే మంచిది అనుకుంటాను. ఇప్పుడు ఈ ప్రశాంత వాతావరణంలో నాకెవరినీ కలుసుకోవాలనిపించడం లేదు అని ప్రతాప్ అన్నాడు. జయంత్ ఒక్క క్షణం ఆలోచించాడు. ఎవరైనా మామూలు వ్యక్తి అయితే తర్వాత కలుసుకోమని చెప్పచ్చు, బాబాజీ అంటున్నాడు భటుడు. సామాన్య వ్యక్తి అయి ఉండకపోవచ్చు, అందుచేత రప్పించి ఒక 5 నిమిషాలు మాట్లాడి పంపిస్తే మంచిదని నా ఉద్దేశం. మనకు ఉపయోగకరమైన విషయాలు ఏమైనా తెలిస్తే తెలియచ్చు అని జయంత్ అన్నాడు. ప్రతాప్ సరే అన్నాడు. భటుడు వెళ్ళిపోయాడు. కాసేపట్లో గడ్డం మీసాలతో కమండలం చేతబట్టి ఒక బాబాజీ అక్కడికొచ్చాడు. కూర్చోండి అన్నాడు జయంత్. బాబాజీ పద్మాసనం మీద ఆసీనుడై రాజకుమారుల వంక ఒకసారి చూశాడు. ఆయన ముఖంలో చిరునవ్వు తాండవించింది. మీ మనసులో ఉన్న విషయాలన్నీ నేను గ్రహించాను, మీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు బాబాజీ. ప్రతాప్ జయంత్ ఒక్కసారిగా బాబాజీ కేసు చూశారు. మాకు ఏ విషయంలో సహాయం చేయగలరో చెప్పండి జయంత్ అడిగాడు. కిరణ్మయి ఎక్కడుందో నాకు తెలుసు బాబాజీ తిరిగి అన్నాడు. ప్రతాప్ ఆశగా ఆనందంగా బాబాజీ కేసు చూశాడు. జయంత్ దృష్టి ప్రతాప్ కేసి వెళ్ళింది. కిరణ్మయి ఎక్కడుందో చెప్పండి ప్రతాప్ ఆతృతగా అడిగాడు. ఆ సంగతి తెలుసుకునే ముందు మరో సంగతి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంది. ప్రతాప్ జయంత్ ఆశ్చర్యంగా బాబాజీ వంక చూస్తూ ఉండిపోయారు. ఆ ప్రాచీన గృహంలోకి కిరణ్మయ్యని ఎత్తుకుపోయి సంహరించడానికి పూనుకున్న ఆ ముసుగు వ్యక్తి ఎవరో మీకు తెలుసా? తెలియదు ప్రతాప్ ఆలోచిస్తూ జవాబిచ్చాడు నెమ్మదిగా. అతనెవరో నాకు తెలుసు. మంజుల వరూదిని నా దగ్గరకు వచ్చి అతను వృత్తాంతం చెప్పారు. అతను కిరణ్మయి అన్న. కిరణ్మయి తండ్రికి మీ తండ్రికి శత్రుత్వం ఉన్న సంగతి మీకు తెలుసు కదా. కిరణ్మయి శత్రురాజు కుమారుణ్ణి ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకోవటం ఆమె తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుచేతనే కిరణ్మయి తండ్రిని వదిలి వేరే ఉంటోంది కూడా. అయినా చివరికి కిరణ్మయి ప్రతాప్ను పెళ్లి చేసుకోబోతుందని వినగానే ఆమె తండ్రి అవమానంతో కుంగిపోయాడు. కిరణ్మయిని ఎలాగైనా సరే చంపి రమ్మని కొందరు సైనికులతో సహా తన కుమారుణ్ణి పంపాడు. ఇది జరిగిన సంగతి. ఇప్పుడు అతను మా బందీఖానాలో బందీగా ఉన్నాడు. తప్పించుకోవటానికి కూడా మార్గం లేదు అని ప్రతాప్ అన్నాడు. ఒక్క నిమిషం అందరూ మౌనంగా ఉన్నారు. తర్వాత ప్రతాప్ అడిగాడు, ఇంతకీ కిరణ్మయి ఎక్కడుంది? ఎవరి చేతుల్లో బాధ అనుభవిస్తోంది? మీరు చెప్పనేలేదు. బాబాజీ నెమ్మదిగా నవ్వాడు. కిరణ్మయి ఎవరి చేతుల్లోనూ బాధలు అనుభవించడం లేదు. మరైతే ఎక్కడుంది? రాయదుర్గంలో. రాయదుర్గం మహారాజు ఆమెను అపహరించి తీసుకురమ్మని తన భటులను పంపాడు. కిరణ్మయి అందచందాలను గురించి ఆయన విన్నాడు. తన కుమారుడికి ఆమె పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకే బలవంతంగానైనా ఆమెను తీసుకురమ్మని భటులను పంపాడు. ఆ భటులు కిరణ్మయిని ఎలా అపహరించారు? ప్రతాప్ ఉత్సాహంతో ఔత్సుకతో అడిగాడు. వాళ్ళు కిరణ్మయిని వెతుకుతూ ఇక్కడికి వచ్చారు. అందులో ఒక అతను కిరణ్మయిని బాగా ఎరుగును. 2-3 రోజులుగా వాళ్ళు కిరణ్మయిని అపహరించడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఆమె అన్న ఆమెను తీసుకుపోయి పొదచాటును సంహరించబోతున్న సమయంలోనే వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. నేను ఆ సమయంలో అక్కడికి వచ్చి రహస్యంగా దాక్కున్నాను. మంజుల ద్వారా కిరణ్మయిని వాళ్ళ అన్న సంహరించబోతున్నాడని వినగానే కిరణ్మయిని రక్షించాలనే ఉద్దేశంతో నేను అక్కడికి చేరాను. ఈలోపు ప్రతాప్, కాళీ, లావణ్య అక్కడికి వచ్చారు. వాళ్ళు ముగ్గురు కిరణ్మయి అన్నతోనూ అతని భటులతోనూ పోరాడుతున్న సమయంలో కిరణ్మయి పొద దగ్గర కంగారుగా అలాగే నిలబడింది. అదే సమయంలో రాయదుర్గం భటులలో ఒక అతను పొదచాటు నుంచి ఏదో మత్తుమందును అకస్మాత్తుగా కిరణ్మయికి వాసన చూపించాడు. ఆమె వెంటనే స్పృహ తప్పి నేల మీదకి పడబోయింది. తక్షణం ఆ వ్యక్తిని ఆమెను పొదివి పట్టుకుని పారిపోయాడు. నేను అతన్ని అనుసరించాను. కొద్ది దూరంలో అతను మిగిలిన అనుచరులు నాకు కనిపించారు. వాళ్ళందరూ కిరణ్మయిని రాయదుర్గానికి తీసుకెళ్లారు. ఇదే నేను తెలుసుకున్న విషయం. కాసేపు నిశ్శబ్దం. పాపం కిరణ్మయి కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి అనుకున్నాడు ప్రతాప్. ఇక మంజుల మిమ్మల్ని ఎందుకు కలుసుకుంది? జయంత్ అనుమానంగా అడిగాడు. వేరే ఏదో పని మీద కలుసుకుంది. నాకు అందరూ కావలసిన వాళ్లే. మంజుల తండ్రి నాకు పరమ మిత్రుడు బాలాజీ జవాబిచ్చాడు. మళ్ళీ నిశ్శబ్దం. ఎవరికి ఏం మాట్లాడటానికి విషయాలు లేవు. ప్రతాప్ కిరణ్మయిని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. సరే వస్తాను అంటూ బాబాజీ లేచారు. మా ఆతిథ్యం స్వీకరించి జయంత్ ఏదో అనబోతూ ఉండగా మధ్యలోనే బాబాజీ అన్నాడు, అడవుల్లో ఆకులు అలములు తినే మాకు రాజభవనాల్లో ఆతిథ్యాలు ఎందుకు జయంత్? ముక్కు మూసుకుని జపం చేసుకోవటం, తోటి మానవులకి ఏమైనా సాయం చేయటమే మా పని. ప్రతాప్, జయంత్ కూడా లేచారు. బాబాజీ వెళ్ళిపోయాడు. ఆ వెనకనే రాజకుమారులిద్దరూ రాజభవనంలోకి ప్రవేశించారు. రాజభవనంలో ప్రతాప్, జయంత్ ఇద్దరూ కూర్చుని
సత్వర కర్తవ్యాన్ని గురించి ఆలోచించసాగారు. ఇంతలో మంత్రవాది వచ్చి వాళ్ళకి నమస్కారం చేశాడు. కూర్చో అంటూ ఒక కుర్చీ చూపించాడు జయంత్. ప్రతాప్ కిరణ్మయిని గురించి అన్ని విషయాలు మంత్రవాదికి చెప్పి వినిపించాడు. ఇప్పుడు మనం చేయవలసిందేమిటి? ప్రతాప్ చివరికి అడిగాడు మంత్రవాదిని. కిరణ్మయిని హింసించాలనే ఉద్దేశంతో వాళ్ళు అపహరించలేదు కాబట్టి ఆమెకెట్టి అపాయం సంభవించదు. అందుచేత మనం తొందరపడి ఏ పని చేయకుండా తాపీగా ఆలోచించాలి. నాకొకటే ఉపాయం తోస్తోంది. ఆ కోట మీదకి దండెత్తి దానిని ఆక్రమించుకోవటమే. ప్రతాప్ అన్నాడు. అది సాధారణమైన పని కాదు. రాయదుర్గం దేశంలోకెల్లా పేరుగాంచిన కోట. దానిలోకి చొరబడటానికి ఎట్టి దారులు లేవు. అందులోని దాని మహారాజు భుజబలం సైనిక బలం అపారంగా కలవాడు. అయితే మనం ఆ రాజ్యాన్ని జయించలేమన్నమాట. ప్రతాప్ ధీమాగా అన్నాడు. జయించలేమని నేను అంటలేదు. మన సైన్యం తలుచుకుంటే ఆ కోటలోని ఒక్కొక్క ఇటుక ముక్కను పీకి వేయగలరు. అయితే అందుకు తగిన వ్యవధి కావాలి. అంటే 1-2 రోజుల్లో జరిగే పని కాదది. ఈ దీర్ఘకాలంలో కిరణ్మయి మీద వాళ్ళు ఎట్టి అపచారమైన తలపెట్టచ్చు అన్నాడు మంత్రవాది. కిరణ్మయి మీద రాయదుర్గం వాళ్ళకెట్టి కోపము లేదు. ఆమె వాళ్లకు శత్రువు కాదు. అందుచేత వాళ్ళు ఆమె మీద అపచారం చేయటానికి పూనుకోవలసిన అవసరం లేదు. అది నా ఉద్దేశం అన్నాడు జయంత్. కిరణ్మయికి అపకారం చేయనక్కర్లా. ఆమెను తన కుమారునికిచ్చి పెళ్లి చేయటానికే రాయదుర్గం మహారాజు ఇంత ప్రయత్నమూ చేశాడు. ఒకవేళ బలవంతాన పెళ్లి జరిపిస్తే? మంత్రవాది అనుమానంగా అడిగాడు. అవును, ఇప్పుడు విపత్కర పరిస్థితి అప్పుడు కూడా ఏర్పడుతుంది. అందుచేత ఆ రాజ్యం మీద దండెత్తి జయించటం మాటాటుంచి ముందు కిరణ్మయిని రక్షించే పనికి మనం పూనుకోవాలి అన్నాడు సాభిప్రాయంగా ప్రతాప్. ఆ పనేదో నేను చూసుకుంటానన్నాడు మంత్రవాది. కిరణ్మయిని అక్కడి నుంచి విడిపించుకుని రాగలవా అని అడిగాడు ప్రతాప్ ఆతృతగా. కిరణ్మయిని విడిపించుకురావటం కూడా సాధ్యమయ్యే పని కాదు. ఆ కోటలో రహస్య స్థలంలో ఎందరో భటులు చెలికత్తెల మధ్య ఉంచబడిన కిరణ్మయిని ఎవరికీ తెలియకుండా తీసుకురావటం కష్టం. అయితే ఏం చేస్తానంటావు? కిరణ్మయి పెళ్లి జరగకుండా చేస్తాను. కిరణ్మయిని తీసుకురాకుండా అది ఎలా సాధ్యమవుతుంది? జయంత్ ఆతృతగా అడిగాడు. మంత్రవాది నవ్వాడు. నా మనస్సులోని విషయాన్ని మీరు గ్రహించలేకపోయారు. వాళ్ళ రాజకుమారుని నేను అపహరించి తీసుకొస్తాను. ప్రతాప్ మొహం మీద ఆనందం వెల్లివిరిసింది. ఆ పని చేస్తే మనకింకా కావాల్సిందే ఉంది. మన కిరణ్మయి అక్కడుంటే వాళ్ళ రాజకుమారుడు మన దగ్గరే ఉంటాడు. ఇప్పుడు కిరణ్మయి మీద వాళ్ళు ఎట్టి అపచారమైనా తలపెడతారనుకోవడానికి అవకాశం లేదు. ఈలోగా మన సైన్యం వాళ్ళ కోటను ముట్టడించవచ్చు అన్నాడు జయంత్. అయితే నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు ప్రతాప్ మంత్రవాదిని. మంత్రవాది అక్కడి నుంచి కదిలాడు. గుర్రపశాలలోంచి మంచి గుర్రాన్ని ఏరి తీసుకెళ్ళు ప్రతాప్ వెనక నుంచి అన్నాడు. మంత్రవాది వెళ్ళిపోయాడు. ప్రతాప్ జయంత్ అలాగే కూర్చుని ఆలోచించసాగారు. మనం వెంటనే రాయదుర్గం మీద దండెత్తడానికి తగిన ఏర్పాట్లు చేయాలి అన్నాడు జయంత్. అవును, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈ విషయం నాన్నగారికి తెలియచేయాలా అక్కర్లేదా? ఒక రాజ్యం మీద దండెత్తడం అంటే తొందరపడి చేయదగిన పని కాదుగా. మంత్రి గారు కూడా ఇక్కడ లేరు. అదీగాక మనం ఎంత బలవంతులమైనా మన దగ్గర ఎంతో సైన్యం లేనిదే లాభం లేదు అన్నాడు ప్రతాప్. అయితే వెంటనే నాన్నగారికి కబురు పంపిద్దాం. సర్వసైన్యంతో రాయదుర్గం మీదకి దండెత్తవలసిందిగా కోరదాం అన్నాడు జయంత్. అన్నదమ్ములిద్దరూ ఒక్క నిమిషం ఆలోచిస్తూ ఉండిపోయారు. ఇక రాయదుర్గం చాలా పురాతనమైన కోట. ఎత్తైన కొండ మీద కొండరాళ్లతో నిర్మించబడిన బలమైన దుర్గం. దానికి 4 వైపులా ఎత్తైన గోడ. ఆ గోడ ముందు లోతైన కందకం. శత్రువులు ఆ కోటను సులభంగా జయించటం సామాన్యమైన పని కాదు. కోటకు ఆనుకుని నగరం ఉంది. చక్కని రాజు పరిపాలనలో సర్వసంపదలతో తొలతూగుతోంది ఆ నగరం. యువతల వైపుగా నగరంలో ప్రవేశించడానికి ఒకే ఒక మార్గం ఉంది. కోట కొండకు దాని పక్కనే ఉన్న మరో కొండకు మధ్య ఉన్న ఇరుకు సందు. నగరంలోకి ప్రవేశించడానికి ఆ దారినే వెళ్ళవలసి ఉంటుంది. మంత్రవాది జంగమయ్య వేషం ధరించి నగరంలోకి ప్రవేశించాడు. నగరంలోని వింతల్ని విశేషాలని చూశాడు. 1-2 రోజులు అక్కడక్కడా తిరిగి ఆ రాజ్యానికి సంబంధించిన అనేక ముఖ్య విషయాలను తెలుసుకున్నాడు. నగరానికి మధ్యగా ఉన్నది ఎత్తైన శివాలయం. ఆ శివాలయాన్ని ఇప్పటి మహారాజు తాత ముత్తాతలు ఎవరో నిర్మించారు. అయితే దానికి అన్ని హంగులు కల్పించి దానికి ఒక తీర్థస్థలంగా మార్చాడు ఇప్పటి రాజు. ఆయన కుమారుడు పరమ శివభక్తులు. ఆ రోజు సాయంకాలం చీకటి పడే వేళకు మంత్రవాది శివాలయంలోకి చేరుకున్నాడు.
ఆ శివాలయంలోకి వచ్చే సాధువులకు జంగములకు తగిన వసతులను మహారాజు ఏర్పరిచాడు. మంత్రవాది ఆలయ సౌందర్యాన్ని ఒకసారి పరికించి తిన్నగా మండపంలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ మండపం చాలా పెద్దది. అందులో ఒక 100 మంది సాధువులు విశ్రమించవచ్చు. కానీ ప్రస్తుతం అక్కడ ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది లేరు. మంత్రవాది మండపంలో పక్కగా కూర్చుని కాసేపు మౌనంగా జపం చేస్తున్న వాళ్ళ నటించాడు. తర్వాత నెమ్మదిగా లేచి దేవాలయంలోకి ఒకసారి తొంగి చూశాడు. తిరిగి ముఖద్వారం కేసి అతని దృష్టి వెళ్ళింది. అప్పుడే ముఖద్వారంలోంచి లోపలికొచ్చిన పూజారి జంగమయ్యను చూడగానే ఆదరంతో నమస్కారం చేశాడు. మంత్రవాది కూడా అభివాదం చేస్తూ జై పరమేశ్వర అన్నాడు. ఏ ఊరు స్వామి మీది? పూజారి అడిగాడు. దేశాలట్టుకు తిరిగేవాడికి నాకు ఊరు ఏమిటి అన్నాడు మంత్రవాది. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారో సెలవివ్వగలరా? వారణాసి నుంచి వస్తున్నాను. రాయదుర్గం శివాలయం చూడదగిన తీర్థస్థానమని విని ఇక్కడికి వచ్చాను. సంతోషం. మీ సేవా భాగ్యం నాకు కలిగినందుకు ఆనందిస్తున్నాను. ఈ ఆలయంలోకి వచ్చే సాధు పొంగవుల శుశ్రూషలకు నియోగించబడ్డాను. మీరిక్కడ నిశ్చింతగా ఉండి భగవానుని దర్శించవచ్చు. మీకు కావలసిన ఏర్పాట్లు నేను చేయించుతాను. ఏం కావాలో సెలవివ్వండి. జంగమయ్యను. నాకు కావాల్సినవి ఉంటాయి బాబు, ఏమీ అక్కర్లేదు. మరి మీరు అలా అంటే కాదు. ఎంతటి సాధువులకైనా ఏదో అవసరం లేకుండా పోదు. గంజాయో నల్లమందో అంటూ మధ్యలోనే ఆగాడు. మంత్రవాది చిరునవ్వు నవ్వాడు. ఆ సామాగ్రి అంతా నా దగ్గరే ఉంది. నా దగ్గరున్న గంజాయి ప్రపంచంలో మరెక్కడా దొరకదంటే అతిశయోక్తి కాదు. తాగితే ఆ గంజాయి తాగాలి, లేకపోతే మానేయాలి. నాకు గంజాయి అంటే మహాపిచ్చిలేండి. ఏది ఒకసారి మీ గంజాయి రుచి చూపిస్తారా? పూజారి కూడా నవ్వాడు. మంత్రవాది తన జోలి విప్పాడు. అందులోంచి కొన్ని గంజాయి ఆకుల్ని తీసి పొడుం చేశాడు. ఇద్దరు గంజాయి తాగుతూ కాసేపు ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు. ఇంతలో భటుడొకడొచ్చి రాజకుమారులు వస్తున్నారు అన్నాడు పూజారితో. పూజారి జంగమయ్య దగ్గర సెలవు తీసుకుని రాకుమారునికి ఎదురు వెళ్ళాడు. గుర్రం మీద నుంచి దిగిన రాజకుమారుడు టీవీగా ఆలయంలోకి ప్రవేశించాడు. పూజారి ఎదురు వెళ్ళి అతన్ని తీసుకొచ్చాడు. రాజకుమారునికి వెనక పూజా పుష్పాలను పళ్ళెంలో తెస్తున్న దాసి ఆ పళ్ళాన్ని పూజారి చేతికిచ్చి తిరిగి వెళ్ళిపోయింది. పూజారి రాజకుమారుడు దేవాలయంలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్ళగానే పూజారి తలుపులు వేసేశాడు. తర్వాత కొంతసేపటికి ఏవో మంత్రాలు వినిపించాయి. పూజ జరిగుంటుంది. ఆ తర్వాత రాతి మీద కొబ్బరికాయ కొట్టిన చప్పుడు వినిపించింది. కొంతసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. రాజకుమారుడు పూజారి సమర్పించిన పలహారం ఆరగిస్తూ బయటికి నడిచాడు. పూజారి ఫలహారాన్ని మండపంలోని సాధువులకు కూడా ఇచ్చి తర్వాత పళ్ళాన్ని దాసి చేతికిచ్చాడు. సందడి తగ్గిపోయింది. పూజారి జంగమయ్య వేషంలో ఉన్న మంత్రవాది దగ్గరికి మరొక గంజాయి పట్టు కోసం వచ్చాడు. మంత్రవాది చిలుం పూజారికి అందిస్తూ నెమ్మదిగా అడిగాడు. రాజకుమారులు రోజు ఇక్కడికి పూజ కోసం వస్తారా? అవును, పూజారి జవాబిచ్చాడు. అతని పేరు కిషోర్ రాకుమారులు. నేనేం ఏ దేశంలోనూ మహారాజు రాజకుమారులు ఇంత దైవభక్తి కలిగి ఉండటం చూడలేదు. మీ నగరాన్ని మీ పద్ధతుల్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంది అన్నాడు మంత్రవాది ఎంతో ఆప్యాయంగా. అందుకే 4 రోజులుండి వెళ్ళమంటున్నాను అన్నాడు పూజారి. మంత్రవాది మాట్లాడలేదు. గట్టిగా ఒక గంజాయి పట్టు పెట్టాడు. క్రమంగా పొద్దుపోయింది. పూజారి మంత్రవాది దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి వేళ లేచి మంత్రవాది ఒకసారి దేవాలయం చుట్టూ తిరిగొచ్చాడు. అన్ని వైపులా ఉన్న ద్వారాలు, బయటికి వెళ్ళటానుకున్న మార్గాలు గమనించాడు. తను చేయవలసిన పనిని గురించి ఆలోచించుకుంటూ తిరిగి మండపం దగ్గరికి వచ్చాడు. జోలిలోని తన సామానునంతా ఒకసారి పరీక్షగా చూసుకుని సంతృప్తిగా నవ్వుకుని తిరిగి పవ్వళించాడు. తెల్లవారింది. మంత్రవాది పగలంతా ఎక్కడో గడిపేశాడు. చీకటి పడే వేళకు తిరిగి దేవాలయం మండపం దగ్గరికి చేరుకుని పూజారి కోసం ఎదురు చూడసాగాడు. పూజారి తిన్నగా జంగమయ్య వేషంలో ఉన్న మంత్రవాది దగ్గరికి వచ్చాడు. పగలంతా ఎక్కడికి వెళ్ళారు? నగరంలో ఏమైనా విశేషాలు ఏమైనా చూశారా? అడిగాడు పూజారి. చూడకే, ఇవాళ నగరంలోని అనేక మంది సాధు పొంగవుల్ని కలుసుకున్నాను. నగరాన్ని కూడా కళ్ళారా చూశాను. ఇంత అందమైన నగరం మరొకటి లేదంటే నమ్మండి అన్నాడు మంత్రవాది. అయితే మా ఊరు మీకు నచ్చిందన్నమాట, పూజారి ఆనందంగా అన్నాడు. మంత్రవాది చిరునవ్వు నవ్వాడు. విషయాన్ని మారుస్తూ ఇలా అన్నాడు. దేవాలయమంతా ఒకసారి చూడాలనుకుంటున్నాను. చుట్టూ ఒకసారి తిరిగి వద్దాం అన్నాడు మంత్రవాది. అందుకు అభ్యంతరమేముంది అంటూ పూజారి లేచాడు. నెమ్మదిగా ఇద్దరూ దేవాలయం వెనక పక్కకు నడిచారు.
మంత్రవాది 4 వైపులా చూశాడు. ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆ ప్రదేశం అంతా ప్రశాంతంగా ఉంది. దేవాలయ శిఖరం కేసి చూస్తూ మంత్రవాది తన గంజాయి చిలుం బయటికి తీశాడు. దాంట్లో కొంత గంజాయి పొడుం కూరి నిప్పు వెలిగించాడు. తన పక్కనే ఉన్న పూజారి వంక ఒకసారి చూశాడు. మీరన్నట్టే మీ గంజాయి చాలా రుచిగా ఉంది సుమండి అన్నాడు పూజారి ఆశగా మంత్రవాది వంక చూస్తూ. అయితే కానివ్వండి, ఒక గుక్క పీల్చండి అంటూ మంత్రవాది తన చేతిలోని చిలుముని తను పీల్చకుండానే పూజారికి అందించాడు. గట్టిగా ఆశ కొద్దీ ఒక గంజాయి పట్టుపట్టాడు పూజారి. అంతే, ఊపిరాడలేదు. ఒళ్ళు తిరిగినట్టు అయింది. స్పృహ తప్పి నేల మీదకి ఒరిగిపోయాడు. మంత్రవాది వెంటనే అతనిని ఒక పక్కగా ఉన్న కొట్లోకి తీసుకుపోయి చీకట్లో పడేశాడు. అతని దుస్తులన్నీ తను ధరించి పూజారిలా తయారయ్యాడు. ఏదో ఆలోచిస్తూ అటూ ఇటూ పచారులు చేసాగాడు. పావుగంట గడిచింది. రాజకుమారుని ఆగమన వార్త తెలియజేశాడు భటుడు. పూజారి వేషంలో ఉన్న మంత్రవాది రాజకుమారునికి ఎదురు వెళ్ళి దాసి అందించిన పళ్ళ్యాన్ని అందుకుని దేవాలయం లోపలికి రాజకుమారుని తీసుకెళ్లాడు. వెనక తలుపులు మూసివేశాడు. మామూలుగా పూజారి చేసే పద్ధతిలోనే రాజకుమారునికి ఎట్టి అనుమానము కలగకుండా పూజ చేసి మంత్రాలు చదివాడు. కొబ్బరికాయ కొట్టి పలహారం తయారు చేశాడు. రాజకుమారుడు చూడకుండా ఆ పలహారంలో తన దగ్గర ఉన్న మత్తు మందు కలిపాడు. ఆ పలహారం స్వీకరించిన కిషోర్ వెంటనే స్పృహ కోల్పోయాడు. మంత్రవాది వెంటనే తన దగ్గర ఉన్న గుడ్డలో రాజకుమారుని మూటగట్టి వెనక తలుపులు తెరుచుకుని వెలికి వచ్చాడు. చీకట్లో ఎవరికీ కనిపించకుండా నడుస్తూ చివరికి నగరంలోంచి బయటపడ్డాడు. ఇక వాతావరణం ప్రశాంతంగా ఉంది. మనస్సుకు శరీరానికి గిలిగింతలు పెడుతున్నాయి ఆలోచనలు, గాలి తూపులు. కిరణ్మయి తన గది వాకిట కూర్చుని ఆలోచిస్తోంది. చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆ గది చుట్టూ చాలా గదులున్నాయి. అందులో తనలాంటి యువతులు కొందరున్నారు. ఈ గదులన్నిటి చుట్టూ కట్టుదిట్టంగా కాపలా ఏర్పాటు చేయబడింది. ఇక్కడి రాజకుమారుడితో తన వివాహం చేయటానికి ఎత్తుకొచ్చారని తెలియగానే కిరణ్మయి దుఃఖానికి అంతు లేకపోయింది. తానక్కడి నుంచి తప్పించుకోవటానికి మార్గం లేదు కాబట్టి మరణమే శరణం అనుకుంది. చివరికి మేఘావృతమైనటువంటి ఆకాశం క్షణంలో స్వచ్ఛంగా అయినట్టు కిరణ్మయి నిరాశ తొలగిపోయి ఆశాంకురాలు ఆమె హృదయంలో మొలకెత్తాయి. రాజకుమారుణ్ణి ఎవరో అపహరించారన్న వార్త ఆ నోట ఈ నోట ఆమె దాకా వచ్చింది. తమ గూఢచారులే ఈ పని చేసుంటారనుకుంది కిరణ్మయి. కాబట్టి తనకిక భయం లేదు. తనను కూడా ఏదో విధంగా వాళ్ళు విడిపించకపోరు. ఆమెకు ధైర్యం కలిగింది. వాకిట కూర్చుని ప్రతాప్ గురించి ఆలోచించసాగింది. క్రమంగా చీకటి పడింది. మామూలు వేషంలో ఉన్న ఒక యువతి కిరణ్మయి దగ్గరికి వచ్చి నిలబడింది. చాలాసేపటి వరకు కిరణ్మయి తన ఆలోచనలో మునిగి అటు చూడనేలేదు. ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఆ యువతి అడిగింది. కిరణ్మయి తలెత్తి చూసింది. ఎంతసేపు అయింది కుంతి వచ్చి? ఇప్పుడే వచ్చాను. మీరేదో దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉన్నారు. కిరణ్మయి సుందర వదనంలో మందహాసం వెల్లివిరిసింది. అబద్ధం ఆడింది. పార్వతిని గురించి ఆలోచిస్తున్నాను. నన్ను మోసగించడానికి ఆమె ఎందుకు ప్రయత్నిస్తోందా అని. ఇందులో ఆలోచించవలసిందేముంది? మిమ్మల్ని తన మార్గం నుంచి తొలగించుకోవటమే ఆమె ఉద్దేశం. అంటే ఏం లేదు. పార్వతికి కూడా ఇక్కడికి మీలాగే తీసుకురాబడింది. రాకుమారుడికి ఆమె పెళ్లి చేయాలనుకున్నారు. అది ఆమెకిష్టమే. రాకుమారుడిని ఆమె ప్రేమిస్తోంది. కానీ మహారాజు ఇప్పుడు మిమ్మల్ని తెప్పించారు. మీరు పార్వతి కంటే అందమైన వారని ఆమెకు తెలుసు. మిమ్మల్ని యువరాణిగా చేస్తారని పార్వతి అనుకుంది. అప్పుడు తాను రాజకుమారుని వివాహం ఆడటం అసంభవం. అందుచేత మిమ్మల్ని ఎలాగైనా సరే హతమారిస్తే తన ప్రయత్నం నెరవేరవచ్చు. కిరణ్మయి కుంతికేసి చూసింది. ఇదంతా నాకు తెలియదు. నేను ఆమె మాటల్లో పడిపోయాను. నన్ను ఇక్కడి నుంచి విడిపిస్తానంది. తాను కూడా బయటపడటానికే ప్రయత్నిస్తున్నాను అంది. నిజమేననుకున్నాను. నిజమే అనుకున్నాను. సరిగ్గా సమయానికి నువ్వు వచ్చి నన్ను కాపాడావు. ఈ ఖైదులోంచి విడిపిస్తానని ఆమె మిమ్మల్ని ఏదో రహస్య స్థలంలోకి తీసుకెళ్లాలని అనుకుంది. అక్కడ మిమ్మల్ని మట్టు పెట్టాలని ఆమె ఉద్దేశం. లేకపోతే ఆమె ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎలా విడిపించగలదు? అది ఎంతటి మహావీరులకైనా సాధ్యం కాని పని. కిరణ్మయి ఒక్క క్షణం మౌనంగా ఆలోచించింది. నీ మీదే నమ్మకం ఉంచాను. నువ్వే నన్ను కాపాడతావు అనుకుంటున్నాను. నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను అంది కిరణ్మయి. నేను మిమ్మల్ని అపాయాల నుంచి కాపాడటానికే శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. మీరు మాత్రం పార్వతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆమె తప్ప మీకిక్కడ వేరే శత్రువులు ఎవరూ లేరు అన్నది కుంతి. అంతలో పార్వతి అక్కడికి చిరునవ్వు నవ్వుతూ వచ్చింది. ఆమె మొహంలో చిరునవ్వు చూడగానే కుంతి ఎందుకో కంగారు పడింది. కిరణ్మయి ఇద్దరు వంక చూస్తూ కూర్చుంది. ఇద్దరు ఏవో ముఖ్య విషయాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు.
మధ్యలో నేను అడ్డు రావటం నాకు ఇష్టం లేదు, కానీ కుంతితో పనుండొచ్చాను అన్నది పార్వతి. కుంతి పార్వతి వంక ఆశ్చర్యంగా చూసింది. నీకోసం ఎవరో వచ్చారు కుంతి, అక్కడక్కడ నీకోసం వెతుకుతున్నాడు. అతని పుస్తకం ఏదో నువ్వు ఎత్తుకొచ్చావట, బంగారపు రేకుల మీద రాసిందట, స్వర్ణగ్రంథం కాబోలు అన్నది పార్వతి కుంతి మొహం కేసి పరీక్షగా చూస్తూ. ఆ మాట వినగానే కుంతి తెలతెలబోయింది. ఆమె మొహంలో కత్తి వాటుకు నెత్తురు చుక్కలేదు. ఏదో భయం ఆమెను పూర్తిగా ఆవరించింది. శరీరమంతా ఒక్కసారి కంపించినట్టయింది. నోటి వెంట మాట రావటం లేదు. ప్రాణం పోయిన దానిలో ఒకసారి పార్వతి మొహం కేసి చూసింది. పార్వతి ఇంకా నవ్వుతూనే ఉంది. కిరణ్మయికి ఇదంతా అర్థం కావట్లేదు. పార్వతి అన్న మాటల్లో ఉన్న రహస్యం ఏమిటో కుంతికి పార్వతికి ఎప్పుడూ పడదు. వాళ్ళిద్దరూ పరస్పరం ఒకరినొకరు బాధించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కుంతి నెమ్మదిగా లేచింది. ఏమీ మాట్లాడలేదు. అక్కడి నుంచి అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళిపోయింది. పార్వతి వెళ్ళిపోతున్న కుంతి కేసి చూసి బిగ్గరగా నవ్వింది. దీని పొగరణిగింది. ఎన్నాళ్ళ నుంచో నిన్ను బాధిస్తోంది. ఈ దెబ్బతో చచ్చిన తాచుపాముల అయింది. ఇక ఎప్పుడు నా జోలికి రాదు అన్నది పార్వతి కిరణ్మయితో. కుంతిని జయించగలిగానన్న ఆనందం పార్వతి మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక స్వర్ణ గ్రంథం. కుంతిని భయపెట్టిన ఆ గ్రంథం రహస్యమేమిటో తెలుసుకోవాలని కిరణ్మయికి ఆతృతగా ఉంది. కూర్చో పార్వతి, మీరిద్దరూ అలా ఎప్పుడూ దెబ్బలాడుకోవడం నాకేమీ నచ్చలేదు. ఇంతకీ మీ ఇద్దరిలో ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో నాకు తెలియకుండా ఉంది. చెడ్డవాళ్ళ మాటలు వింటూ ఉంటే మంచివాళ్ళు ఎవరో ఎలా తెలుస్తుంది? నేను మీలాగే ఇక్కడ బంధించబడ్డాను. ఈ బందీకానాలోంచి బయటపడాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాను. అందుకు నాకు సహాయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ కుంతి నాకు ప్రతి పనిలోనూ అడ్డు తగులుతోంది. నా ప్రయత్నం నెరవేరకుండా చేస్తోంది. ఇంకా దీని పని పట్టడం కాలేదు అన్నది పార్వతి కసిగా. మరి కుంతి నన్ను విడిపిస్తానంటోంది. ఎలా విడిపించగలదు? అబద్ధం. అది చెప్పేదంతా అబద్ధం. ఇక్కడి వాళ్ళు ఎవరూ బయటికి తప్పించుకోపోకుండా చూడటమే దాని పని. అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా విడిపిస్తుంది? అదంతా నాకు తెలియదు అని కిరణ్మయి ముభావంగా అంది. మీరు ఒట్టి అమాయకులు. ఎవరే మాట చెప్పినా మీరు విని మోసపోతారు. ఈ కోట చాలా విచిత్రమైంది. ఇందులో అనేక చిత్ర గృహాలున్నాయి. ఇక్కడ నిత్యం అనేక విచిత్ర కృత్యాలు జరుగుతూ ఉంటాయి. కుంతికి ఇక్కడ ఏదో పనుంది. ఆ పని సాధించుకోవటం కోసం మీ అవసరం ఉండుంటుంది. అందుకోసమే నీ చుట్టూ తిరుగుతోంది. ఎందుకైనా జాగ్రత్తగా ఉండడం మంచిది. పార్వతి మాటలు కిరణ్మయి హృదయంలో సంచలనం కలిగించాయి. ఈ ఇద్దరిలో ఎవరిని నమ్మటానికి తనకు వీలు లేకుండా ఉంది. అయితే కుంతి నన్నేం చేయమంటావు? నన్నేం చేస్తుందంటావు? ఆమె ఏం చేసినా చేయొచ్చు. తన పని నెరవేర్చుకోవడం కోసం మిమ్మల్ని బలి చేసినా ఆశ్చర్యమే లేదు. కిరణ్మయి కంగారుగా తలెత్తి పార్వతి వంక చూసింది. ఈ సంభాషణను ఇంతటితో ముగించాలనుకుంది. కుంతిని భయపెట్టిన ఆ స్వర్ణ గ్రంథం రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుంది. పార్వతిని అడిగింది. పార్వతి నవ్వింది. ఆ రహస్యం ఏమిటో పూర్తిగా నాకు తెలియదు. ఒక ఆయన నాకు ఆ సంగతి చెప్పాడు. వివరాలు మాత్రం చెప్పడానికి అంగీకరించలేదు అంది. కిరణ్మయి మాట్లాడలేదు. ఏదో దిగులుతో బాధగా తలవంచుకుంది. పార్వతి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కిరణ్మయి కాసేపటి వరకు కదలలేదు. మరి నరేంద్ర మహారాజు సైన్యం రాయదుర్గం మీదకి దండెత్తొచ్చింది. సర్వసైన్యాధిపతి విక్రమ్, మహామంత్రి తంత్రవహి, అలాగే మహారాజు కూడా సైన్యంతో పాటు వచ్చారు. రాయదుర్గానికి సమీపంలోని అడవిలో దండు విడిసింది. డేరాలు అనేకం నిర్మించబడ్డాయి. ఆ డేరాలలో సైన్యం అంతా సర్దుకుంది. కొన్ని ప్రత్యేకమైన డేరాలలో మహారాజు, మహామంత్రి, సర్వసైన్యాధిపతికి స్థావరాలు ఏర్పాటు చేయబడినాయి. మరునాటి ఉదయానికల్లా మద్ర దేశాన్ని నుంచి ప్రతాప్, జయంత్, నేపాళీ కొంత సైన్యంతో బయలుదేరొచ్చారు. వాళ్లకు కూడా ప్రత్యేకమైన డేరాలు ఏర్పాటు చేయబడ్డాయి. సాయంకాలం మహారాజు రాజకుమారులతోనూ మహామంత్రి విక్రమ్తోనూ కొంతసేపు మంతనాలు జరిపారు. ఆ తర్వాత ఒక లేఖ రాయదుర్గం మహారాజు పేర రాయించి పంపాడు. అందులో ఈ సమాచారాలు తెలియజేయబడ్డాయి. శ్రీ 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 రాయదుర్గం మహారాజు గారికి, మా పరిపాలన అధికారంలో ఉన్న మద్రదేశపు హద్దుల్లో ప్రవేశించి మీ భటులు మాకు సంబంధించిన కిరణ్మయి అనే యువతిని అపహరించి మీ కోటకు తీసుకొచ్చారు. ఒకవేళ ఈ పని మనఃపూర్వకంగా కాకుండా తలవని తలంపుగా జరుగుంటే మాకు క్షమాపణలు తెలియజేస్తూ కిరణ్మయిని విడిచివేయవలసిందిగా కోరుతున్నాం. మీ రాకుమారుడు కిషోర్ మా వద్ద బందీగా ఉన్నాడు. కిరణ్మయిని మీరు విడిచివేయగానే మేము అతన్ని విడుదల చేయగలం. లేని ఎడల మాతో యుద్ధానికి రావాల్సిందిగా ఇందు మూలంగా తెలియచేస్తున్నాం. నరేంద్ర మహారాజు.
ఈ లేఖ చదువుకున్న రాయదుర్గం మహారాజుకి ఒళ్ళు మండిపోయింది. విపరీతమైన కోపం వచ్చింది. తన దుర్గాన్ని ఎవరూ జయించలేరన్న ధైర్యం అతనుకుంది. వెంటనే తన మంత్రితోనూ సేనాధిపతితోనూ సంప్రదించి నరేంద్ర మహారాజుకి ఒక లేఖ పంపాడు. నరేంద్ర మహారాజు గారికి, మీరు పంపిన లేఖలోని విషయాలు తెలిసాయి. మా బల పరాక్రమాలు తెలియచేయటానికి తగిన అదనును కల్పించినందుకు ధన్యవాదాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేం కిరణ్మయిని తిరిగి మీకు అప్పగించదలుచుకోలేదు. మీతో యుద్ధం చేయటానికి మేం వెనకాడటం లేదు. రాయదుర్గం మహారాజు. ఇరుపక్షాల వారు యుద్ధానికి సిద్ధంగానే ఉన్నారు. ఎవరి భుజబలాలను వారు చూపటానికి కుతూహలపడుతున్నారు. రెండు శక్తివంతమైన రాజ్యాలు, ఇద్దరు పరాక్రమవంతులైన మహారాజులు, ఇద్దరిది అపారమైన సైన్య బలం. ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ప్రతాప్ తన డేరాలో పడుకుని ఉన్నాడు. ప్రయాణపు బడలిక వల్ల బాగా నిద్ర పట్టేసింది. చుట్టుపక్కల నిశ్శబ్దంగా ఉంది. అడవిలోంచి ఏవేవో అరుపులు మాత్రం అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన డేరాలన్నీ వరుసగా ఉన్నాయి. అందులో ప్రతాప్ది మొదటిది. దానికి రెండో పక్క డేరాలు లేవు. వెనక ముందు కూడా ఖాళీ స్థలం తప్ప మరేవి లేదు. డేరా ముందు కాపలా కాస్తున్న మనిషి హుషారుగా అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పుడప్పుడు డేరా చుట్టూ ఒకసారి తిరిగి వస్తున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి నెమ్మదిగా ప్రతాప్ డేరా దగ్గరికి వచ్చాడు. కాపలా మనిషి అతని వంక ఒకసారి చూసి, ఏం కావాలి అని అడిగాడు. నేను మద్రదేశాన్ని నుంచి వస్తున్నాను, గూఢచారిని. వెంటనే ప్రతాప్ గారిని కలుసుకోవాలి, అత్యవసరమైన విషయాలు మాట్లాడాలన్నాడు ఆ వ్యక్తి. కాపలా మనిషి కాసేపు ఆలోచించాడు. ప్రతాప్ గారు గాఢ నిద్రలో ఉన్నారు. అయినా సరే ఆయన్ని లేపి ఈ అవసరమైనటువంటి విషయాలు మాట్లాడాలి, ముఖ్యమైన రాజకార్యాలు. గూఢచారులు అర్ధరాత్రి వేళొచ్చినా వాళ్లను లోపలికి ప్రవేశపెట్టవలసిందిగా మహారాజు గారి అనుమతి. అందుచేత ఏమీ జంకకుండా కాపలా మనిషి ఆ వ్యక్తి డేరా లోపలికి తీసుకురావడానికి పోవటానికి పూనుకున్నాడు. సరే రండి అంటూ కాపలా మనిషి వెనక్కి తిరిగాడు. ఆ వ్యక్తి అతని వెనకనే ఒక్క అడుగు వేశాడు. డేరాలో అడుగు పడింది. ముందు కాపలా మనిషి, వెనక ఆ వ్యక్తి. ప్రతాప్ ఉన్న చోటుని సమీపించబోతుండగా ఆ వ్యక్తి తన జేబులోంచి ఏదో పదార్థాన్ని తీసి కాపలా మనిషి చూడకుండా డేరా మధ్యకు విసిరాడు. తాను మరొక వస్తువుని తీసి ముక్కు దగ్గర ఉంచుకున్నాడు. డేరా మధ్యగా విసిరింది విష పదార్థం. ప్రాణాపాయకరమైంది కాకపోయినా తక్షణం స్పృహ తప్పేటట్టుగా చేస్తుంది. కాపలా మనిషి ఉన్న పళంగా నేల మీదకు ఒరిగిపోయాడు. ఆ వ్యక్తి ముక్కు దగ్గర ఆ విషానికి విరుగుడుంచుకోవటం వల్ల అతనికి స్పృహ తప్పలేదు. అతను గబగబా ప్రతాప్ దగ్గరికి వెళ్ళాడు. ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. ప్రతాప్కి కూడా స్పృహ తప్పినట్టు అతను గ్రహించాడు. వెంటనే అక్కడ ఉన్న ఒక దుప్పటిలో చుట్టి భుజాన వేసుకుని డేరాలోంచి బయటపడ్డాడు. కాసేపట్లో అక్కడికి ఒక పర్లాంగు దూరంలో చెట్టు కట్టబడి ఉన్న తన గుర్రం దగ్గరికి చేరాడు. గుర్రం మీద ఆ మూటతో సహా ఎక్కి రాయదుర్గం వైపుకు దారి తీశాడు ఆ వ్యక్తి. గుర్రం 4 కాళ్ళ మీద పరిగెడుతోంది. విజయం సాధించగలిగినందుకు ఆ వ్యక్తి ఎంతో ఆనందంగా ఉన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి వెనక నుంచి మరో గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. ఎవరో తనను వెంటాడుతున్నారని అతను భయపడ్డాడు. వెనక్కి తిరిగి చూశాడు. దూరంగా చెట్లు చాటు నుంచి బాణంలా దూసుకొస్తోంది ఆ గుర్రం. మసక చీకట్లో దాని మీద ఉన్నదెవరో స్పష్టంగా కనిపించడం లేదు. ఆ వ్యక్తి తన గుర్రాన్ని రెట్టించాడు. గుర్రం శక్తి కొలది పరుగెడసాగింది. గుర్రం మీద ఉన్నది ఒకరు కాక ఇద్దరు కావటం వల్ల దుప్పట్లో ఉన్న ప్రతాప్ని సరిగా చూసుకోవలసి రావటం వల్ల అతను గుర్రాన్ని మరింత వేగంగా నడపలేకపోయాడు. వెనక గుర్రం సమీపిస్తోంది. అది దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ చప్పుడు అతని హృదయంలో రణధ్వని చేయసాగింది. ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. వెనక గుర్రం మీద వస్తుంది పురుషుడు కాదు, ఒక అందమైన యువతి. అంత అందమైన యువతిని అతను అంతకుముందు ఎప్పుడూ చూసి ఉండలేదు. ఆ వ్యక్తికి కొంచెం ధైర్యం కలిగింది. ఒక స్త్రీని జయించలేనా అనుకున్నాడు. అయినా గుర్రాన్ని మరోసారి రెట్టించాడు. ఆగు, లేకపోతే తల ఎగిరిపోతుంది. వెనక నుంచి కేక వినిపించింది. ముందు వెళుతున్న వ్యక్తి తన గుర్రాన్ని ఆపలేదు. ముందుకు పోతున్నాడు. కాసేపట్లో వెనక గుర్రం ముందు గుర్రానికి పక్కగా దూసుకొచ్చేసింది. చిమ్మ చీకట్లో కత్తులు మెరిశాయి. ఒకదానికోటి ఢీకొన్నాయి. గుర్రాలు పోతూనే ఉన్నాయి. కత్తి యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ యువతి సామాన్యమైన వ్యక్తి కాదు. ఆ వ్యక్తి ఆమె చేతిలో ఓడిపోయాడు. అతని తల ఎగిరి కింద పడిపోయింది. అతని చేతిలో ఉన్న ప్రతాప్ అతని మొండెంతో సహా కిందకు జారాడు. ఇక 2 గుర్రాలు ఆగాయి. ఆ యువతి తన గుర్రం మీద నుంచి దిగి ప్రతాప్ ఉన్న మూట దగ్గరికి వచ్చింది. దుప్పటి విప్పి అతన్ని సాఫీగా పడుకోబెట్టింది. అతను ఇంకా స్పృహ తప్పున్నాడు. స్పృహ ఎప్పటికొస్తుందో ఆ యువతికి తెలియదు. ప్రతాప్ను తీసుకొస్తున్న ఆ వ్యక్తి జేబులో తడిమి కాసేపటికి ఏదో వస్తువును బయటికి లాగింది ఆ యువతి. దాన్ని తీసుకొచ్చి ప్రతాప్కు వాసన చూపించింది.
ప్రతాప్ కదిలాడు. గట్టిగా ఒకసారి గాలి పీల్చాడు. కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. తలలేని మొండెం, 2 గుర్రాలు, అందాల రాసి అయిన యువతి అతన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఇదంతా ఏమిటి? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ నిలబడిన ఆ యువతిని అడిగాడు ప్రతాప్. తెలియటం లేదు. ఈ వ్యక్తి మిమ్మల్ని మీ డేరాలోంచి అపహరించి తీసుకొస్తున్నాడు. నేను అతనికి అడ్డు తగిలి మిమ్మల్ని విడిపించాను అంది ఆ యువతి. ప్రతాప్ ఆ యువతి వంక కృతజ్ఞతతో చూశాడు. నన్ను కాపాడినందుకు మీకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో అడుగు అన్నాడు ప్రతాప్. ఆ యువతి ఆనందంగా నవ్వింది. నేను కోరింది ఏదైనా మీరు ఇవ్వగలరా? తప్పకుండా. మళ్ళీ మీరు మాట తప్పకూడదు. నేను క్షత్రియుణ్ణి. క్షత్రియులు అన్నమాట తప్పడం అంటూ ఉండదు. అయితే సరే, నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమీ కోరను. అవసరం వచ్చినప్పుడు మీ సహాయాన్ని నేను అర్థిస్తాను. ప్రతాప్ ఆమెకేసి విచిత్రంగా చూశాడు. నన్ను ఆపదలోంచి రక్షించిన నువ్వెవరో ఇంతకీ చెప్పనే లేదు. ఆ సంగతి మీకు అవసరం లేదు. నేనెవరో తెలుసుకుని కూడా మీకేం ప్రయోజనం లేదు. ప్రతాప్ మాట్లాడలా. ఒకసారి చుట్టూ కలయి చూశాడు. ఆ యువతి ఇంకేం మాట్లాడకుండా తన గుర్రం ఎక్కింది. ఇదిగో ఈ గుర్రం మీద మీ డేరాలను చేరుకోండి అని ఆమె తన గుర్రాన్ని అదిలిచ్చింది. గుర్రం క్షణంలో ఎగిరిపోయింది. ప్రతాప్ ఆ వైపే చూస్తూ కాసేపు నిశ్చలంగా నిలబడ్డాడు. ఇంతకీ ఆ యువతి ఎవరో, తనకు శత్రువో మిత్రురాలో అతనికి తెలియదు. శత్రువైతే తనను మరో వ్యక్తి చేతి నుంచి ఎందుకు కాపాడుతుంది? కాపాడినా తనను తీసుకుపోయి బంధిస్తుంది కానీ ఎందుకు వదిలేస్తుంది? శత్రువు కాక మిత్రురాలైతే డేరాల దాకా తనను పంపకుండా కనీసం దారేనా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? మిత్రపక్షంలోదైతే తన సంగతి చెప్పడానికి అభ్యంతరం ఏముంటుంది? ప్రతాప్ ఆలోచిస్తూ ఆ గుర్రం వెళ్ళిన వైపు చూశాడు. ఆ గుర్రం కనుచూపు దాటిపోయింది. ఎక్కడా కనిపించడం లేదు. మళ్ళీ చుట్టూ ఒకసారి కలే చూశాడు. అడవి తప్ప అతనికి ఇంకేమీ కనిపించలేదు. ఎటు వెళ్ళటానికి ఖాళీ దారి కనిపించలేదు. చంద్రుడు ఆకాశంలోకి అప్పుడే ప్రవేశిస్తున్నాడు. మసక వెన్నెల దిగంతాలను ఆక్రమిస్తోంది. ముందు నిలబడి ఉన్న గుర్రం మీదకి దూకి ప్రతాప్ దాన్ని గట్టిగా అదిలించాడు. దారి కోసం వెతుక్కుంటూ ప్రతాప్ గుర్రం మీద అటూ ఇటూ తిరగసాగాడు. అతనికి ఎటువైపు వెళ్ళటానికి దారి కనిపించడం లేదు. దాహం వేస్తోంది. నాలుక పీక్కుపోయినట్టుంది. ఎక్కడైనా చెరువు కానీ కాసారం కానీ కనిపిస్తాయేమోనని ప్రతాప్ వెతికాడు. చాలాసేపటికి అదే అడవిలో దట్టంగా ఉన్న చెట్ల మధ్యగా ఒక పెద్ద చెరువు కనిపించింది. దాని నిండుగా నీరు ఉంది. ప్రతాప్ గుర్రం మీద నుంచి దిగి తిన్నగా మెట్లు దిగి వెళ్ళి మంచినీళ్లు తాగాడు. దాహం తీరిన తర్వాత ఒకసారి తలెత్తి ముందుకు చూశాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. అదొక పెద్ద చెరువు. ఆ చెరువు మధ్యగా ఒక భవనం కానీ దానిలో మనుషులు ఎవరైనా ఉన్నట్టు అతనికి కనిపించలేదు. ఆ భవనం వంక చూస్తూ ప్రతాప్ కాసేపు అలాగే నిలబడిపోయాడు. తర్వాత నెమ్మదిగా అతని దృష్టి చెరువుకి 4 వైపులకు మరలింది. చుట్టూ ఎత్తైన గట్లు, 2 చోట్ల మాత్రం లోపలికి దిగడానికి మెట్లున్నాయి. రెండో వైపు మెట్ల దగ్గర ఒక చిన్న పడవ కూడా ఉంది. ప్రతాప్ నెమ్మదిగా చెరువు చుట్టూ తిరిగి రెండో వైపునున్న మెట్ల దగ్గరికి వెళ్ళాడు. ఇక బాగా పొద్దుపోయింది. చుట్టూ చీకటిగా ఉంది. కిరణ్మయి గదిలో దీపం వెలుగుతోంది. ఆమె నేల మీద కూర్చుని విచారంగా ఏదో ఆలోచిస్తోంది. ప్రతాప్ డేరాలోంచి మాయమైన సంగతి ఆ నోట ఈ నోట కిరణ్మయి చెవి దాకా వచ్చింది. అతనిపై అంత అఘాయిత్యం తలపెట్టింది ఎవరో ఆమెకు అర్థం కాకుండా ఉంది. తన కోసం ఇంతమంది అన్ని బాధలు పడుతున్నందుకు ఆమెకు ఎంతో విచారంగా ఉంది. ప్రతాప్ను వెతకటానికి జయంత్ మొదలైన వాళ్ళు బయలుదేరారని ఆమె విన్నది. ఒక పక్క ధైర్యం, మరో పక్క అధైర్యం. ఒక పక్క శాంతి, మరో పక్క అశాంతి. కిరణ్మయికి ఏవీ తోచకుండా ఉంది. ఎంత ఆలోచించినా ఆమెకు నిర్ణయానికి రాలేకుండా ఉంది. మూసి ఉన్న తలుపు నెట్టుకుని కుంతి గది లోపలికి వచ్చింది. కిరణ్మయి విచారంగా కూర్చుని ఏదో ఆలోచించడం చూసి అక్కడే నిలబడిపోయింది. కిరణ్మయి తలెత్తి చూసింది. ఆమె విచారబదనంలో తెచ్చిపెట్టుకున్న మందహాసం వెళ్ళి విరిసింది. ఏమిటి విచారంగా ఉన్నారు? కుంతి అడిగింది. నీకు తెలియందేముంది? ఇక్కడ ఇలా ఎంతకాలం ఉండాలో నాకేం తోచటం లేదు. ప్రతాప్ గారిని డేరాలోంచి ఎవరో మోసగించి తీసుకుపోయారని విన్నాను. నా కోసం బయలుదేరి వచ్చిన ఆయన ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. ఇక ఖాళీ ఏమైంది తెలియదు. లావణ్య ఎక్కడుందో, వాళ్ళు ఎన్ని చిక్కుల్లో ఉన్నారో ఎటు చూసినా నాకు అగమ్య గోచరంగా ఉంది, అయోమయంగా ఉంది అని కిరణ్మయి అంది. కుంతి నవ్వింది. ఆ నవ్వులో ఏదో వ్యంగ్య భావం ప్రతిధ్వనిస్తోంది. అవన్నీ మీరు ఆలోచించి మనసు చెడగొట్టుకోవడం అనవసరం. ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు, ఎవరి గొడవల్లో వాళ్ళు ఉంటారు. ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటే చాలు. ముందు మీ విషయం మీరు ఆలోచించుకోండి. ఏం ఆలోచించమంటావు? ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎన్నో రకాలుగా ఆలోచించాను. నువ్వు పార్వతి నన్ను మరింత అయోమయ స్థితిలోకి తీసుకుపోతున్నారు. అదేమిటి అలా అంటారు? అంది కుంతి.
అవును, మరి మీరిద్దరూ ఏదో విషయంలో ఎప్పుడూ పగ సాధించుకోవటానికి పూనుకోవటం తప్ప అసలు సంగతులు నాకు చెప్పరు. నీ స్వర్ణ గ్రంథం రహస్యం ఏమిటో తెలుసుకోవాలని నేను ఎంతో కుతూహలపడుతున్నాను అన్నది కిరణ్మయి దీనంగా. కిరణ్మయి గారు, ఒక్క విషయం మీరు ఆలోచించండి. ఇక్కడి నుంచి మిమ్మల్ని విడిపించి నేను తప్పించుకుపోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను, కానీ ఈ పార్వతి అడ్డు తగులుతోంది. పార్వతి నిన్ను గురించి కూడా అలాగే అంటోంది. ఎవరు నిజం చెప్తున్నారో తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంది. అసలు మీ వృత్తాంతాలు ఎంత అడిగినా మీరు చెప్పటమే లేదు. అటువంటప్పుడు మీ ఇద్దరిలో నేను ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మనక్కర్లేదో తెలియకుండా ఉంది. కుంతి ఒక్క క్షణం మౌనంగా ఆలోచించింది. ఇక మీరు నా మీద ఎట్టి అనుమానం పెట్టుకోకండి. ఇక్కడి నుంచి తప్పించుకుపోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం తెలుసుకోవటానికే నేను విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. ఏమిటా మార్గం? కుంతి కాసేపు మాట్లాడలేదు. చివరికి నెమ్మదిగా ఇలా అంది. ఇక్కడ ఒక చిత్రగృహం ఉంది. మనం ఉండే ఈ భవనానికి పక్కనే ఉంది. దానికి ఎప్పుడూ తాళం వేసుంటుంది. అక్కడ యమభటులు లాంటి 2 భటులు విచ్చు కత్తులతో రాత్రింబవళ్ళు పహారా కాస్తూ ఉంటారు. ఆ ఇంటితో మనకేం పని? ఆ ఇంట్లోకి ప్రవేశించి తిరిగి రాగలిగితే మన కష్టాలు తొలగిపోయినట్టే. ఈ విషయంలో మీరు నాకు సాయం చేస్తే నేను ఎంత పనైనా చేయగలను. కిరణ్మయి ఆలోచించింది. ఏమని జవాబు చెప్పాలో ఆమెకు తెలియకుండా ఉంది. ఒకవేళ కుంతి తనను మోసగించడానికి ప్రయత్నించడం లేదు కదా. అయినా కిరణ్మయి ఏదో ఒకటి తేల్చుకోవాలనుకుంది. తను కొంత ధైర్యం చూపించాలి. మరీ పిరికిదానిలా కూర్చుంటే పని జరగదు. ఇక నేనేం చేయాలో చెప్పు. ఇక్కడ ఇలా బతకటం కంటే ధైర్యంగా చావటమే మేలు అన్నది కిరణ్మయి చివరికి. కుంతి ఆశ్చర్యంగానూ ఆనందంగానూ అంది. మీ ధైర్యానికి ఆనందిస్తున్నాను. మనం ఇప్పుడు చేయవలసింది ఒకటే పని. ఆ చిత్రగృహంలోకి ప్రవేశించాలి. లోపల చేయవలసిన పనంతా నేను చేస్తాను. బ్రతికి బయటపడ్డామంటే ఇక మనకెట్టి ఇబ్బందులు లేవన్నమాటే. ఆ ఇంటికి చాలామంది కాపలా ఉన్నారేమోగా, లోపలికి ప్రవేశించడం ఎలా? అసలు మనకు సాధ్యపడుతుందా అని కిరణ్మయి అనుమానంగా అడిగింది. అదేదో నేను చూసుకుంటాను. లోపలికి ప్రవేశించడానికి మార్గాన్ని ఈ రాత్రి నేను తయారు చేస్తాను. రేపు రాత్రి మనిద్దరం దానిలోకి ప్రవేశించుదాం. తర్వాత ఏం జరుగుతుందో అన్నది కుంతి. సరే, కిరణ్మయి తల ఊపింది. కుంతి వెళ్ళబోతూ ఆగింది. ఈ సంగతి మీరు మరెవరికీ చెప్పకండి. పొరపాటున కూడా ఎవరి దగ్గర నోరు జారద్దు. పార్వతి మీ దగ్గరుండి ఎన్నో రహస్యాలు లాగడానికి ప్రయత్నిస్తోంది. మీరు జాగ్రత్తగా ఉండండి. కిరణ్మయిని హెచ్చరించి కుంతి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఉన్న కిరణ్మయి మనస్సుని మళ్ళీ భయం ఆవరించింది. ఆ భయాన్ని అణుచుకోవటానికి కిరణ్మయి ప్రయత్నించసాగింది. అలా అరగంట గడిచింది. కిరణ్మయి నిద్ర రాకపోయినా పడుకుందామని లేచి నిలబడింది. ఇంతలో పార్వతి ఆ గదిలోకి ప్రవేశించింది. అకస్మాత్తుగా పార్వతిని అక్కడ చూసిన కిరణ్మయి ఆశ్చర్యపోయింది. కూర్చో అంటూ కిరణ్మయి మళ్ళీ నేల మీద కూర్చుంది. పార్వతి కూడా పక్కనే కూర్చుంది. కుంతి ఏదో అఘాయిత్యం చేయబోతోందని నాకు అనుమానంగా ఉంది. అందుచేత మిమ్మల్ని ఒకసారి హెచ్చరించి పోదామని వచ్చాను అంది పార్వతి. కిరణ్మయి పార్వతి మొహంలోకి చూసింది. పార్వతి, నాకో సంగతి చెప్పు. ఆ భవనం పక్కనే ఉన్న చిత్రగృహం నీకు తెలుసా? పార్వతి ఆశ్చర్యంగా కిరణ్మయి కేసి చూసింది. ఆ చిత్రగృహంతో మీకేం పని? కుంతి నన్ను ఆ గృహంలోకి ప్రవేశిద్దాం రమ్మంటోంది. అక్కడికి వెళ్ళి తిరిగి వస్తే నేను ఇక్కడి నుంచి విముక్తి పొందొచ్చట. ఈ మాట వినగానే పార్వతి కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం వికృతంగా తయారైంది. నేను అనుకున్నంత అయిందన్నమాట. పార్వతి కంగారుగా అంది. ఏమిటి? కిరణ్మయి భయంగా అడిగింది. ఆ ఇంట్లోకి ప్రవేశిస్తే ప్రాణాలతో తిరిగి రావటం అనేది కళ్ళ. అందుచేత కుంతి ఎలాగైనా మిమ్మల్ని ఆ గదిలో ప్రవేశపెట్టి మిమ్మల్ని హతమార్చాలనుకుంటోంది. కానీ కుంతి కూడా నాతో పాటు లోపలికి వస్తానంటోంది. అలాగే అంటుంది, కానీ దాని మాటలు నమ్మేదేలా? ఏమో, కుంతి లోపలికి అడుగు పెట్టందే నేను ప్రవేశించనుగా. అలా అనుకోకండి. అందాకా తీసుకెళ్ళిన తర్వాత ఏదో మాయోపాయంతో మిమ్మల్ని లోపలికి అడుగు పెట్టించి తను మాయమవుతుంది. అసలే అది మాయలాడి. దాని ముందు మీ తెలివితేటలు పనికిరావు. ఇంతకీ ఆ ఇంట్లో ఏముంటుందంటావు? నాకు తెలియదు. నేను చూస్తూ ఉండగా ఇంటి తాళం తీసి లోపలికి ఎవరూ ప్రవేశించలేరు. అందులో అక్కడ చాలా కట్టుదిట్టంగా కాపలా ఏర్పాటు చేయబడింది. అయితే ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళు ప్రాణాలతో రాలేరని మీకెలా తెలుసు? ఆ సంగతి అందరికీ తెలుసు. ఆ ఇంటికి ఎప్పుడూ తాళం వేసే ఉంటుంది. ఎవరైనా రహస్యంగా ఆ ఇంట్లోకి ప్రవేశించినా తిరిగి రావటం కష్టం. ఆ ఇంట్లోకి ఎవరు వెళ్తే వాళ్ళు తలలు తెగిపోతాయని దాని దర్వాజా మీద రాసుంటుంది. అదొక చిత్రగృహం అన్నది పార్వతి. కిరణ్మయి అనుమానంగా పార్వతి కేసి చూసింది. ఏం చేయటానికి ఆమెకి తోచటం లేదు అసలు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీ ప్రాణాలకే అపాయం సంభవిస్తుంది అన్నది పార్వతి తిరిగి. అదే ఆలోచిస్తున్నాను అంది కిరణ్మయి.
పార్వతి కిరణ్మయి కేసు చూసింది. కిరణ్మయి ఏదో అయోమయంలో ఉన్నట్టుంది. ఇక కిరణ్మయితో మాట్లాడటం మంచిది కాదని పార్వతి అక్కడి నుంచి బయటకు నడిచింది. వెళుతున్న పార్వతి వంక ఓసారి చూసి గట్టిగా నిట్టూర్చింది కిరణ్మయి. తర్వాత ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. క్రమంగా ఒకరోజు గడిచిపోయింది. క్రితం రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల కిరణ్మయి పగలు నిద్రకు లొంగిపోయింది. ఆ నిద్రలో ఎన్ని గంటలు గడిచిపోయాయో తెలియదు. మరుసటి రాత్రి కిరణ్మయి కుంతి కోసం ఎదురు చూడసాగింది. స్నేహితురాలో కాదో ఆమె తెలుసుకోలేకపోయినా ఈ నరకంలో ఉండడం కంటే చావే మేలనుకుంది. ఆ చిత్రగృహంలో ఉండే వింతలు చూడాలని కూడా ఆమె కుతూహలంగా ఉంది. అందుచేత కుంతితో పాటు చిత్రగృహంలో ప్రవేశించడానికి ఆమె నిర్ణయించుకుంది. పార్వతి ఎంత హెచ్చరించినా ఆ మాటలు కిరణ్మయి చెవికెక్కనే లేదు. అర్ధరాత్రిగా వస్తోంది. అన్ని వైపుల నిశ్శబ్దం తాండవిస్తోంది. కిరణ్మయి కూడా తన గదిలోని దీపం ఆర్పివేసి మౌనంగా మెలకుగా పడుకుంది. దీపం ఉండటం వల్ల ఏమిటో సంగతి అని ఎవరైనా వచ్చి చూడొచ్చు, దాంతో తమ రహస్యం బయటపడచ్చు అని భయం. కుంతి అడుగులు అడుగేసుకుంటూ గదిలోకి ప్రవేశించింది. దీపం ఆర్పి ఉండడం చేత కిరణ్మయి పడుకుందేమో అనుకుంది. కుంతి లోపలికి అడుగు పెట్టగానే కిరణ్మయి లేచి కూర్చుంది. అంతా సిద్ధం చేశావా? కిరణ్మయి అడిగింది. చేశాను. ఇక మనం బయలుదేరటమే ఆలస్యం. ముందు నాకేం చేయాలో స్పష్టంగా చెప్తే తర్వాత కంగారు పడాల్సిన అవసరం ఉండదు. చిత్రగృహం పై భాగంలో కిటికీ అద్దం పగలగొట్టి లోపలికి దారి చేశాను. దాని గుండా మనం లోపలికి ప్రవేశించాలి. ఇంటి వెనక పక్క నుంచి ఎవరూ చూడకుండా పైకప్పు మీదకి ఎక్కచ్చు. లోపలికి ప్రవేశించడం వరకే ప్రస్తుతం మనకు కావాల్సింది. తర్వాత పనులు నేను చూసుకుంటాను. దాంట్లోకి వెళ్ళొచ్చినందువల్ల మనకు ప్రయోజనం ఏమిటి? చెప్పానుగా, మనం బయటికి తప్పించుకుపోవడానికి అనేక రహస్యాలు తెలుస్తాయి, అనేక మార్గాలు కూడా తెలియచ్చు. కిరణ్మయి సంతృప్తిగా లేచింది. భయాన్ని ఒక పక్కకు తొక్కిపెట్టి ధైర్యంగా ముందుకు అడుగు వేసింది. కుంతి ఆమె చేతికి ఒక చిన్న కత్తిని అందించింది. ప్రాణరక్షణార్థం ఎందుకైనా అవసరం కావచ్చు, దీన్ని మీ దగ్గర ఉంచుకోండి. కిరణ్మయి ఆ కత్తిని చేతిలోకి తీసుకుంది. ఇద్దరూ మాట్లాడకుండా ఎవరికీ కనిపించకుండా ఆ చిత్రగృహం కేసి నడిచారు. కుంతి కిరణ్మయిని ఆ ఇంటి వెనక పక్కకు తీసుకెళ్ళింది. ముందు కుంతి ఆ ఇంటి మీదకి ఎక్కింది. అదే దారిన కిరణ్మయి కూడా ఇంటి మీదకి ఎక్కసాగింది. అటువంటి పనులు అలవాటు లేని రాజకుమారి కిరణ్మయికి ఈ పని చాలా బాధాకరంగా ఉన్నా నిర్ణయించుకున్న తర్వాత చేయక తప్పదు. చివరికి ఇద్దరు కుంతి అంతకుముందే తయారు చేసి ఉంచిన రంధ్రం గుండా ఇంటి లోపలికి ప్రవేశించారు. ఇక తెల్లవారక మునిపే డేరాలలో కోలాహలం చెలరేగింది. ప్రతాప్ డేరాలో పడిపోయి ఉన్న భటుడిని చూడగానే అందరికీ అనుమానం వేసింది. ఆ భటుడు చనిపోయాడన్న సంగతి తెలియగానే ప్రతాప్ కోసం వెతికారు. ప్రతాప్ కనిపించకపోవడంతో గందరగోళం మరీ ఎక్కువైంది. వెంటనే ఈ వార్త మహారాజుకు అందజేయబడింది. ఈ వార్త విని మహారాజు నిలువున కంపించిపోయాడు. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. రాయదుర్గాన్ని సర్వనాశనం చేసేస్తానంటూ ఆవేశంతో తన డేరాలో ఇచ్చి బయటకొచ్చాడు. ఇప్పటికే ఈ వార్త 4 దిక్కులా ప్రాకిపోయింది. జయంత్, తంత్రవహి, మంత్రవాది, విక్రమ్ మహారాజు అనుజ్ఞ మీద ఆయన్ని కలుసుకోవటానికి వచ్చారు. మరో ఆపద అనుకోకుండా తటస్థపడ్డది. ఇప్పుడు మనం సత్వర కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలి, అందుకే మిమ్మల్ని పిలిపించానన్నాడు మహారాజు. ఇది తప్పకుండా రాయదుర్గం వాళ్ళు చేసిన పనే అయి ఉంటుంది అన్నాడు జయంత్. అందులో సందేహం ఏమిటి? మంత్రవాది అన్నాడు. వెంటనే ముట్టడి జరిపి కోటను సర్వనాశనం చేసేస్తే సరి అన్నాడు విక్రమ్. తంత్రవహి నిదానంగా విక్రమ్ వంక చూశాడు. విక్రమ్, ఇది ఆవేశానికి తగిన సమయం కాదు. ఇప్పటి వరకు మనం రాయదుర్గం మీద ముట్టడి జరపడానికి ఎదురు చూసిన మాట నిజమే, కానీ ఇప్పుడు పరిస్థితులు విషమించాయి. అయితే జయంత్ ఏదో అనబోయాడు. అతను పూర్తి చేయకముందే మధ్యలోనే తంత్రవహి అన్నాడు. మనం కోట మీద ముట్టడి జరిపి దానిని జయించే ఈ సమయంలో మనకే నష్టం. ప్రతాప్ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు వాళ్ళు అతని మీద ఏదైనా అఘాయిత్యం చేయొచ్చు. కిరణ్మయికి కూడా అపాయకర పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత మనం ఆలోచించి ముందుకు అడుగు వేయాలి. వాళ్ళు యువరాజు మన చేతుల్లో ఉన్నాడుగా, మహారాజు నెమ్మదిగా అన్నాడు. తంత్రవహి మాటలు వినేసరికి ఆయన ఆవేశం కొంతవరకు చల్లారిపోయింది. ఒకసారి ఆలోచించాడు. తంత్రవహి మాటలు నిజమైనవిగా ఆయనకు తోచాయి. వాళ్ళు యువరాజు మన చేతుల్లో ఉంటే మాత్రమే అఘాయిత్యం చేయి తలపెట్టిన వాళ్ళల్లో వాళ్ళకు అదొక అడ్డా. తంత్రవహి నెమ్మదిగా అన్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆలస్యం చేసి లాభం లేదు. వెంటనే కార్యరంగంలోకి దూకాలి, అటో ఇటో తేల్చుకోవాలి అన్నాడు మహారాజు. ఆ సంగతి నేను చూసుకుంటాను, మీరు మీ డేరాలో నిశ్చింతగా ఉండండి, ఎప్పటి విషయాలు అప్పుడు తెలియజేస్తానన్నాడు తంత్రవహి. మహారాజు ఏమీ మాట్లాడలేదు. తన డేరాలోకి వెళ్ళిపోయి విశ్రాంతిగా పడుకున్నాడు. మహారాజు వెళ్ళిపోగానే తంత్రవహి మంత్రవాది కేసు చూశాడు. ప్రతాప్ ఎక్కడ బంధించబడి ఉంది మనం తెలుసుకోవాలి.
అప్పుడే మనం ముందుకు అడుగు పెట్టడానికి వీలవుతుంది. రాయదుర్గంలో విచిత్రమైన భవనాలు ఉన్నాయని వదంతి, అందులో ఎక్కడో ప్రతాప్ గారిని దాచి ఉండొచ్చు మంత్రవాది అన్నాడు. నువ్వు జయంత్ గారితో సహా రాయదుర్గంలో రహస్యంగా ప్రవేశించాలి, అక్కడి విశేషాలు తెలుసుకుని రావాలి. తంత్రవహి జయంత్ కేసు చూశాడు. మంత్రవాదితో పాటు వెళ్ళటానికి మీకు అభ్యంతరం లేదుగా? సంతోషంగా వెళ్తాను, అందుకేం అభ్యంతరం లేదు. రాయదుర్గంలోని వింతలు విశేషాలు చూడాలని నాకు చాలా కోరికగా ఉంది. అంతలోనూ మంత్రవాది వెంట వెళ్ళడం అంటే మరింత సరదా అన్నాడు జయంత్. సరే, వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ పని చూసుకోండి, తంత్రవాహి అన్నాడు. శత్రువుల చేతుల్లో చిక్కకుండా మాత్రం మీరు జాగ్రత్త పడాలి. మంత్రవాది దగ్గరున్నంత వరకు ఎట్టి ఆపద ఎవరికీ సంభవించదు, జయంత్ అన్నాడు. మంత్రవాది జయంత్ కేసు చూసి చిరునవ్వు నవ్వాడు. ఇద్దరూ లేచి తన పని మీద బయలుదేరడానికి సన్నాహాలు చేసుకోవటానికి వెళ్ళారు. సైన్యాన్నంతా సిద్ధంగా ఉంచాలి, ఏ క్షణంలోనైనా రాయదుర్గం మీదకి మనం దండెత్తవలసి రావచ్చు, ఏ రోజు ఎలా ఉంటుందో మనకెలా తెలుస్తుంది అన్నాడు తంత్రవహితో. సైన్యం ఏ క్షణాన్నైనా సరే కోట మీదకి దూకడానికి సిద్ధంగా ఉంది, మహారాజు గారి అనుజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాం అన్నాడు విక్రమ్. తంత్రవహి లేచాడు. ఆలోచిస్తూ తన డేరా దగ్గరికి నడిచాడు. పక్కనే విక్రమ్ కూడా వెళ్ళాడు. మనం మరింత జాగ్రత్తగా ఉండాలి, మన జాగ్రత్త వల్లనే ఇప్పుడు ఇంత పని జరిగింది, ఇక ముందు అలా జరగకుండా చూసుకోవాలి, అందుకు తగిన కట్టుదిట్టాలు చేయాలి. డేరాల చుట్టూ కొందరు భటుల్ని రాత్రింబవళ్ళు కాపలా ఉంచండి అన్నాడు తంత్రవహి. విక్రమ్ సరే అంటూ తన డేరా దగ్గరికి వెళ్ళిపోయాడు. నేపాళీని ఒకసారి రమ్మను, తంత్రవాహి డేరా ముందున్న భటుడికి ఆజ్ఞాపించాడు. మరుక్షణంలో నేపాళీ తంత్రవహి దగ్గరకు వచ్చాడు. నువ్వు మారు వేషంలో రాయదుర్గం నగరంలోకి ప్రవేశించాలి, అక్కడి సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ప్రతాప్ను ఎక్కడ బంధించి ఉంచింది, ఎవరి ద్వారా అయినా తెలుస్తుందేమో ప్రయత్నించాలి. మనం అలా ప్రయత్నం చేస్తున్న సంగతి ఎవరికీ తెలియకూడదన్నాడు తంత్రవహి నేపాళీ వంక చూస్తూ. సరే అంటూ నేపాళీ తన పని మీద వెళ్ళిపోయాడు. తంత్రవహి ఇంకా ఏదో ఆలోచిస్తూ మహారాజు డేరా వైపు నడిచాడు నెమ్మదిగా. మరి ఈ భాగం ముగిద్దాం. మీకు ఈ ఈ సీరియల్ చాలా పెద్దది, యాక్చువల్గా 985 పేజీలు ఉంది. దాంట్లో మనం చదివింది ఇప్పటికీ 121. సో ఇంకా చాలా పెద్దది కాబట్టి మీకు రోజు 1 గంట పాటు మీ ముందుంటుంది. 1 గంట, ప్రతిరోజు గంట. అది మార్నింగ్ 10 గంటలకి మీకు అందించబడుతుంది. ప్రతిరోజు 1 గంట ఈ సీరియల్ అయిపోయేంత వరకు. తర్వాత మిగిలిన కొన్ని సీరియల్స్ కూడా ఉన్నాయి మనకి. అయితే నేను ఇంకోటి కూడా చెప్పాలి మీకు. మహామాయ కానీ, అర్ధరాత్రి 2 కానీ, ఏవైనా కానీ అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి. ప్లేలిస్టులు ఉంటాయి కదా మనకి, మన దాంట్లో ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి. మీకు ఎక్కడ ఆగిపోయారో మీరు అక్కడి నుంచి చూసి ఇక్కడి నుంచి వినుకుంటూ వెళ్ళండి, మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కొన్ని సీరియల్స్ మనం ఆపడం జరిగింది సరిగా నడవట్లేదు అని, కానీ ఐ హ్యావ్ చేంజ్డ్ మై మైండ్. ఎందుకంటే అది నడవనీయకపోండి, కానీ నేను కొంతవరకు స్టార్ట్ చేసి దాన్ని సగాల్లో వదిలేయకూడదు. ఎందుకంటే అది కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి అవి కూడా. సో ఆ ప్లేలిస్ట్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ సీరియల్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను అవజేయడానికి ప్రయత్నిస్తున్నాను. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. వాటిని కూడా మీరు వినడానికి ప్రయత్నించండి. మనకి ఆ సీరియల్ అయిపోయినట్టు ఉంటుంది, నాకు కూడా అంతో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆలోచించండి. మీ ఆత్మీయుడిని మీరే సంరక్షించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.